పూరి గుళ్ళో స్వామివారి దగ్గర వాడేటువంటి ఇవి, వాటిని అర్చక స్వాములే పిలిచి ప్రభుజీ కుచ్ సేవ హై క్యా అన్నాడు ఆయన. అని భగవంతుడే ప్రసాదించినటువంటి మన శతకోపం ఎలాంటిదో అలాంటి ప్రసాదం ఇది. ముందు మాడుగుల వారి పైన ఆ అనుగ్రహం చెప్పండి. జై జగన్నాథ్, జై బలదేవ్. మీ పేరెంట్స్ అదన్నమాట. మీకు అర్థమైందా? జై జగన్నాథ్, జై జగన్నాథ్. వారు ఇంకొకరు ఉండాలి. మళ్ళీ 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 అందరినీ తడదాం, వినకపోతే కొడదాం. ఓకేనా? ఆయన ఓల్డ్ సార్, మన ఇంట్లో పర్సన్ ఆయన. నానా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నాం. అందరూ చక్కగా ఇప్పుడు చెవులు నాకు అప్పగించండి. కూర్చోండి నాయన. ఓకేనా నాన్న? అందరూ కూర్చోండి. అందరూ కూర్చుంటే బాగుంటుంది. ఏం చెప్పాలా? పద 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 పద. అర్జున్ అర్జున్ నిన్నే అయిందా నాన్న? రైట్. గోవింద గోవింద. రైట్ నాన్న, మంత్రం చెప్దామా? చాలా వెయిట్ చేయించారు. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు శ్రీధర్ శర్మ గారు. ఏమన్నా అర్థమైంది? నేను లాయర్ గారు సరదాగా మాట అనుకుంటాం. ఐ ఆమ్ నాట్ పరమానందయ్య, బట్ ఐ గాట్ ఆల్ శిక్షాస్ ఫ్రమ్ ద పరమానందయ్య. సరే, సంతోషంగా. ఇంకా అల్లరి చేయకూడదు నాన్న, ప్లీజ్ అల్లరి చేయొద్దు. నన్ను బంద్ చేసి ఇప్పుడు మొదలుపెట్టు. అందరూ చక్కగా 11 సార్లు ఓంకారం చెప్పాలి నాతో పాటు. నడుము నిలబెట్టి ఎవరు మాట్లాడద్దు నానా. ఇప్పుడు 11:20. మీరు మధ్యలో మాట్లాడితే మాత్రం 4:20. ఆ తర్వాత ఈ ప్లేస్ అవుద్ది ఎంటీ. ఓకేనా? ఓ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృచ్ఛోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. భారత్ మాతా కీ జై శ్రీరామ్. అందరూ 2 చేతులు పైకెత్తి. అబ్బా అద్భుతం. కడప చెరువులో కమలాల్లా ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాజరాజేశ్వరి మాయకి, కాశీ విశ్వనాథ భగవాన్కి, పవన సుత వీర హనుమాన్కి, కడప బాల భక్త బృందకి గోవిందా గోవిందా గోవిందా. హనుమంతుడు అల్లరి చేయకూడదు నాన్న, అల్లరి చేయకండి. హనుమంతుడు హృదయం ఏ విధంగా అయితే సీతాదేవిని కనిపెట్టాలి, అంతవరకు నేను ఇంకేమీ చెయ్యను అని దారిలో పండ్లు స్వీకరించమన్నటువంటి మైనాకుణ్ణి కూడా ఆ పండ్లను అలా టచ్ చేసి వెళ్ళిపోయాడు.
దారిలో ఇంకా ఆటంకాలు వచ్చినాయి, అయినా వెళ్ళిపోయాడు. ఆయన మనసు అంతా ఎక్కడుంది? ఎవరిని కనిపెట్టాలని. అలా నా మనసంతా అక్కడ రూములో ఉన్నా, హనుమంతుడి గుడికి వెళ్ళినా, బయట ఎవరికో సెల్ఫీ ఇచ్చినా, ఇదిగో నా మనసంతా ఇక్కడే ఉంది. అయ్యో పిల్లలు వచ్చేసారా, అయ్యో సమయం అయిపోతుంది అని. కానీ నేనేమో లేటు, మీరేమో గ్రేటు. ఇలా చేయడం వెయిటు, అది మీ ఫేటు. 12 తర్వాత దొరుకుతుంది ప్లేటు, అది మీ ఫేటు. అదిగో శ్రీధర్ శర్మ గారు మన సేటు. ఈ విషయంలో ఆయనదే గ్రేటు. కానీ రాత్రి పడుకునేసరికి మారిపోయింది మన డేటు. నేనా మరి మనం అందరం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంటే చెవులు వాడాలి, నోరు వాడద్దు. నోరు ఎప్పుడు వాడాలి? అడిగినప్పుడు వాడండి. అయితే నాకు చాలా తొందరగా కోపం వస్తుంది. కోపం వస్తే నేను కోపం రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఏర్పాటు చేసుకుంటాను. అయినా కోపం వస్తుంది. ఉపన్యాసం చెప్పేవాడు కోపం వస్తే ఏది తిట్టను, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తా. అర్థం కాల? ఎవరన్నా మాట్లాడారనుకో వాళ్ళకి మైక్ ఇచ్చేస్తా. ఎందుకని? నాకు కూడా కంఠశోష కదా, చాలా నొప్పి అవుతుంది రోజు మాట్లాడి పోట్లాడి. అందుకని మీరు ఎవరైనా మాట్లాడతారు అంటే మైక్ ఇచ్చేస్తారు, చూసుకో. అందుకని చెవులు వాడాలి. ఎవరికైనా అంకెలు పిల్లల్ని అడుగుతారు కదా, అంకెలు లెక్క పెట్టమని. 1 to 100 లెక్క పెడతారుగా, అవునా? ఈ పిల్ల ఇట్రా, ఏం పేరు రా తల్లి? కీర్తి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ అయిపోయి సెకండ్కి పోతున్నా. అయ్య బాబోయ్, కీర్తి నువ్వు తెచ్చుకోవాలి ఎంతో. కీర్తి నువ్వు కావాలి మా అందరికీ స్ఫూర్తి. దానికి నీకు ఉండాలి ఆర్తి. ఏమిటో ఏదో అన్నారు నన్ను అనుకుంటున్నా. తర్వాత ఈ అమ్మాయి మంచి అమ్మాయి కదండి. మరి మంచి అమ్మాయి అయితే గాజులు ఎందుకు వేసుకోలేదండి? అంటే తప్పు ఎవరిదే? వాళ్ళ అమ్మదే, అంతే కదండి. నీ తప్ప అమ్మ తప్ప? సరే పో, నా విషయం పక్కన పెడదాము. మరి ఇప్పుడు అంకెల్ చెప్తావు నువ్వు? 100, 100, 1 to 100 చెప్తావా? నువ్వు ఒక 20 చెప్పు. మరి అందరికి ఛాన్స్ ఇవ్వాలిగా. మొదలుపెట్టు. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అమ్మయ్య తల్లి. అయితే ఇలా ఎవరైనా 1 to 100 1 to 1000 చెప్పేశారు అనుకోండి, ఆ పెద్ద విషయం ఏం లేదుగా. మరి ఎవరైనా 100 to 1 చెప్తారా? ఆడు వెంటనే చూడండి అన్నాడు. ఏం పేర్రా? కూర్చో, పర్ల. ఏం పేరు? చరణా? CHARAN చరణ్. ఇవాళ నుంచి ఓన్లీ చరణ్ అని చెప్పు, ఓకేనా? రామదాస్ సినిమా చూసారా? అందులో పాట ఉందా? చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి. ఒక అబ్బాయి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ రోజు స్కూల్లో జాయిన్ అయితే, మా చిన్నప్పుడైతే మైక్ రెడీగా ఉంది చూసుకోండి. ఎవరన్నా మాట్లాడితే మైక్ ఇచ్చేస్తా, లేకపోతే మైక్ వేరుతో చూడతా, చూసుకోండి. ఏదన్నా పర్లే. స్కూల్లో జాయిన్ అయినప్పుడు మా టైంలో, అంటే 45 ఏళ్ల క్రితం స్కూల్లో జాయిన్ అయినప్పుడు మరమరాలు, బొరుగులు అంటాం కదా, బొరుగులు, అందులో కొంచెం బెల్లం ముక్కలు అలా పంచిపెట్టాం. అలా మేము జాయిన్ అయినప్పుడు పంచిపెట్టాం అన్నోళ్ళు చేతం. మా బ్యాచ్ ఎవరు లేరు? రైట్, అమ్మయ్య, ఒకరిద్దరు ఉన్నారు. మాకు మేమే చెప్పట్లు. నెక్స్ట్ అప్డేట్ వెర్షన్ ఏంటి? చాక్లెట్లే కదా సార్. ఇంకా పోయే కాలం అందరికీ పొట్టలో పురుగులు పడాలి, పిల్లలు నాశనం అయిపోవాలి. ముందేమో బొరుగులు, తర్వాత పురుగులు, తర్వాత హాస్పిటల్ పరుగులు. అదేనా? మేము ఇప్పుడు స్కూల్ అని నాకు తెలియదు కదా. మరి ఇప్పుడు వీడి పేరు ఏంటి? నుంచోనా ఆయన? ఏం పేరు? జై విరాట్. చాలా గొప్ప పేరురా. కొత్త విరాట్ కాదు, జై విరాట్. ఇప్పుడు నువ్వు ఏ స్కూలు? శ్రీ శాంతినికేతన్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? అమ్మ, ఇప్పుడు నువ్వు జాయిన్ అయినప్పుడు చాక్లెట్ పంచావా లేదా? పంచావా? కానీ ఇప్పుడు ఉందా అసలు లేదా నాకు తెలియగలుగుతుంది.
పంచే వాడు కొత్తగా స్కూల్లో జాయిన్ అయితే పంచేది ఏం లే, వాళ్ళు దంచేదే, అమ్మా నాన్న ముంచేదే. ఇప్పుడు నీ పుట్టినరోజు స్కూల్లో చేస్తారా? చేశారా? ఏం లే, పంపలో దుంప అంతే. మరి ఇంట్లో నువ్వు చేస్తావా? ఇట్లా యాడ ఎక్స్ప్రెషన్ నువ్వు లవ్ యూనా? అనిల్కి ఒకసారి చప్పట్లు కొట్టినాను, రోజు తిట్లే ఉన్నా. ఏం తిన్నాను? అట్లు తినేవాళ్ళ? అట్లు నిన్న తిట్లు అండి, ఇవాళ అట్లు కదా. అనిల్కి చైర్ వేయిందనా? వేయాలి తప్ప. స్టూల్ అయితే బెస్ట్ కాదురా. ఏం పేరు? విరాట్. ఇప్పుడు కేక్ ఎన్నిసార్లు కోసావు పుట్టాక? 10. ఇప్పుడు 9 ఇయర్సా నీకు? 10 ఇయర్సా? 8 ఇయర్స్గా. 8 ఇయర్స్కి 10 times ఎవరినాకు వస్తానండి కేకులు? 2 కేకులు ఉండొచ్చుగా. 8 కేకులా? ఇది మరి అన్యాయం. 8 ఇయర్స్కి 8 కేకులు ఎలా కొత్తారు? 7 కోస్తారు. పుట్టినంటే కోసేస్తారు ఏంటి మొత్తం. 7 కోసావా? కోసినప్పుడు అలా ఊసావా? కోసినప్పుడు ఉయ్యాలిగా. కొయ్యాలి అంటే ముందు ఉయ్యాలి. ఉయ్యాలంటే ఏం చేస్తారు? ఏంట్రా అది? ఏందన్నది? ఆర్పచ్చా? ఆర్పచ్చా? తప్పు కదా నాన్న. మనం ఇప్పుడు శ్లోకం చెప్పామా? ఇందాక చెప్పాం ఫస్ట్. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృక్షోర్మా అమృతంగమయ. అంటే భగవంతుడా నన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళు, మృత్యు నుంచి అమృతత్వానికి తీసుకెళ్ళు. అదవుతుందా? అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్ళు. ఇది మన ప్రార్థన. నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులోకి వెళ్ళాలి. చీకట్లో ఉన్నప్పుడు ఎవడైనా అని ఆర్పచ్చా? ఆర్పితే ఏమవుద్ది? చీకటే. తర్వాత నెత్తికి ఒకటే. అర్థమైందా? అందుకని దీపం ఆర్పచ్చా? చిన్నప్పుడు మా అమ్మ నీ అంత ఉన్నప్పుడు కరెంటు పోతే అప్పుడు ఉండే పార్టీలన్నీ కోతలు, మనకు కరెంటు కోతలు అవే ఉండేవి కదా. కరెంటు పోతే కిరోసిన్ దీపం బుడ్డి వెలిగిస్తే కరెంటు వచ్చిన తర్వాత నీ వయసు వాళ్ళం కదా అనేవాళ్ళం. మా అమ్మ వెంటనే అనేసేది. ఎందుకు? కొట్టనమ్మా ఇది. దీపం నోటితో ఆర్పకూడదని 5వ తరగతి చదివిన ఎడ్యుకేటెడ్ మదర్ మా అమ్మ నేర్పించింది. వాళ్ళ అమ్మగారు శ్యామల గారు కూడా నేర్పించారు. వీళ్ళ అమ్మగారు అంతే, వాళ్ళ అమ్మగారు అంతే, వాళ్ళ అమ్మగారు, ఆ అమ్మ కూడా అంతే. మరి ఇప్పుడు దీపాలు ఆర్పించే వాళ్ళు ఎవరు? అనెడ్యుకేటెడు. మన వాళ్ళు లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్. అందుకే దీపం ఆర్పాలా, దీపం వెలిగించాలా. ఇకపైన కడపలో ఏ పిల్లలు దీపాలు ఆర్పరో చేతండి. ఎవరు ఆర్పరో? ఆహా. అది ఇక ఏ పుట్టినరోజు చేసినా ఈ పిల్లలకి పెద్దోళ్ళంతా చప్పట్లు కొట్టండి. ఇకపైన ఏ పుట్టినరోజు చేసినా దీపాలు. ఎన్నో పుట్టినరోజు? నెక్స్ట్ ఎప్పుడు నీ పుట్టినరోజు? ఆగస్టు 7th. అప్పుడు 9, 7 వద్ది. ఏమండి గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 7వ తారీఖున ఇతను భూమి మీదకి వచ్చిన రోజు. అప్పుడు 9 దీపాలు వెలిగిస్తాడు వీడు. అర్థమైందా? ఎందుకని? 9వ సంవత్సరం వచ్చింది కాబట్టి. అర్థమైందా? నీ పుట్టినరోజు ఎప్పుడురా? అప్పటికి ఎన్ని వస్తాయి? అంతే, సేమ్ అంతే. 9 వస్తాయి అంతే కదా. 9 months అయిన తర్వాత 9 years వస్తాయి అంతేగా. నువ్వు ఎన్ని దీపాలు వెలిగిస్తావు అప్పుడు? కొట్టండ్రా. అది నీ పుట్టినరోజు ఎప్పుడురా నాన్న? అక్టోబరు. బాగుందిరా. జనవరి 28, అక్టోబర్ 28 సరిపోయింది. సరిగ్గా మధ్యలో 9 నెలలు. నైనా మరి నువ్వెన్ని దీపాలు వెలిగిస్తావు అక్టోబర్ 28కి? పిల్లలు ఇంక మీకు అర్థమైపోయిందిగా.
నేనేం చెప్పాలనుకున్నాను? కూర్చోండి కన్నయ్యలు బంగారులు. నేను చెప్పాలనుకున్నా అర్థమైందా లేదా? దీపావళికి ఏం చేయాలి? మరి మన దీపం లోపల దీపం ఉందా? మన లోపల ఏంటి దీపం పేరు? ఎవరో చెప్పారు, పిల్లలు చెప్పారు. ఆహా కరెక్టే, మీరంతా కరెక్టే. ఈ పిల్లలకి పెద్దోళ్ళు అంతా మళ్ళీ చెప్పలు కొట్టింది. ఇదే జిల్లా? ఈ జిల్లాలో చాలామంది గొప్ప వాళ్ళు పుట్టారు. నేను అడిగిన వాళ్ళే చెప్పాలి, మీరు చెయ్యెత్తాలి, నోరిప్పకూడదు. ఈ జిల్లాలో పుట్టిన నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు నేను చెప్పగలను అన్న వాళ్ళు చేద్దాం. ఆ విధంగా ముందుకెళ్దాం. చెప్పండి నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు. మీరు చెప్పలేకపోతే పెద్దవాళ్ళకి ఇద్దాం ఛాన్స్. ఒక్కల సరే, పిల్లల్లో ఎవరైనా ఒక్క పేరు చెప్పగలను ఈ జిల్లాలో పుట్టిన గొప్పోడు చెప్పరా? వెయిట్ వాడు చేయిస్తాడు ముందు, అందుకని ఏం పేరు నాయనా? తేజోరాం. బాగుంది కదా పేరు, చెప్పు నాయనా. ఈ మాలలన్నీ పిల్లలకే కానీ ముందు వీడికి ఇచ్చేస్తాం. దా మమ తేజోంశ సంభవం శ్రీ అన్నమాచార్య స్వామికి. ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరైనా చెయ్యొత్తని నోరిప్పకండి. అమ్మ వెళ్ళిపోద్ది, అమ్మ వంట చేసుకోవాలి, నువ్వు కూర్చో, అమ్మ వంట చేస్తుంది. అదైందా? ఇంటికి వెళ్ళాక ఈపు మీద మంట పేరుతుంది, మాటేనాపోతే. నువ్వు బంగారు తల్లి కదా అమ్మ. నేనేమో మనసంతా ఇక్కడ ఉంది, శ్రీధర్ గారు కౌశిక్ ఆధ్వర్యంలో అలా వచ్చాము. మరి వెళ్ళిపోదు, మీరు వెళ్ళిపోతే నేను అట్టయిపోతాను. పెద్దోళ్ళు వెళ్ళిపోయి నేను ఫీల్ అవును, ఎందుకంటే ఆల్రెడీ పెద్దోళ్ళు కదా, వాళ్ళకి మనం చెప్పేది ఏంటి కదా, మీకే చెప్పాలి. ఎక్కడన్నా మనం సార్ ఎవరో మనకు అమ్మయ్య ఒక్క ఫ్యాన్ దొరికారు సార్, చెప్పండి సార్ మీ పేరు సార్? ఆహా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, కడప పరువు నిలబెట్టు సార్. ఆహా ఇంకా నెక్స్ట్ ఇంకా అంతేనా? మిగిలిన నేను ఒక్కరు చెప్పలేదు. సరే ఇప్పుడు హోల్సేల్ చెప్పండి. ఇంకా నేను హోల్సేల్ సార్ నేను చెప్పండి. యారా చెప్పు. కాదు వీడి పేరు, వీడు జై విరాట్, ఇంకెవరు కాదు నాన్న? అదే డౌట్. కాదు కన్నయ్య, కాదు కానీ ఇప్పుడు ఎవరి పేరు చెప్పావు? వాడు పోలే బంగారు. ఒక ఆయన శ్రీరంగంలో ఉన్నారు. ఇది సహజ భక్తి, మనం ఆనందపడాలి అలర్ చేయకుండా. మా గురువు గారు ఇలా మైక్ మీద కూర్చోకనే, మైక్ ముందు కూర్చుని వన్స్ లార్డ్ శ్రీకృష్ణ అన్నారు, అంతే. ఇంకా చెప్పాలి. ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే మేము తెలుగులో చెప్పేవాళ్ళం. వన్స్ లార్డ్ శ్రీకృష్ణ అన్నారు. అతను ఇలాగే మంచి జై అన్నాడు, అంతే. మేమందరం అదిరిపోయాం. కానీ మళ్ళీ ఆ ప్రేమకి అభినివేశం అంటారు. అంటే అతను ఎంత సిద్ధంగానో శుద్ధంగానో ఉంటేనే కదా అది. అట్లా వాడు చెప్పాడు, వాడి ప్రేమ అది. ఇప్పుడు చెప్పండి నేను ఇది, నేను ఇంకా 2-3 చాలా విషయాలు చెప్పాలి కదా. మీరేమో ముందుకు తీసుకెళ్ళకపోతే ఇక్కడే ఉండిపోతాం. నేను చాలా చెప్పాలంటే మీరు తొందరగా నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడగాలి, ఒక ఆట ఆడించాలి, ఓ టాస్క్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇది నువ్వు చెప్తావా? చెప్పు తల్లి. ఏం చెప్పుతో చూద్దాం అసలు. ఏమండి వినపడిందా? ఏముంది? అవధూతే అందర. నీ పేరేం పేరు అమ్మా? లాస్య. బంగారు కూర్చోరా. మరొక్కసారి లాస్యకి. సరే ఇంక పెద్ద చిన్న లేదు, ఎవరన్నా కడప జిల్లాలో పుట్టిన గొప్ప వాళ్ళ పేర్లు చెప్పండి. పోతను ఇక్కడ కాదండి, గొడవ వద్ది. అక్కడ వాడు ఉన్నాడు వరంగల్లోడు. అన్నమయ్య చెప్పేశారా ఏమండి? దానికోసం ఎదురు చూస్తున్నాను సార్. లవ్ యూ సార్. ఏం పేరు మీ పేరు? మీ గురించి ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ గారికి గట్టిగా వేమన మన వేమన.
నేను ఆయన గురించి కొన్ని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంకెవరు గొప్ప వాళ్ళు చెప్పాలి. కన్నప్ప, తరిగొండ కలిపేసుకున్నారు ఇప్పుడు కొత్త జిల్లాలో. సరదాగా అన్నాలేమ్మా. లవ్ యూ సార్. ఏం పేరు మీ పేరు? మీరు రూపుగా సార్, మీరు తోపు. లవ్ యూ. మీరు మళ్ళీ పాడాలి, మేము వినాలి. తర్వాత అలా చేయకూడదు నానా. ఇది తెలుసా మీకు? అష్టదిగ్గజాల్లో ఒకరు పెద్దనామాత్యుల వారు పుట్టిన దగ్గర నేను వెళ్ళాను. అక్కడికి ఓ గోశాల కొబ్బరికాయ కొట్టడానికి నేను ప్రారంభించిన గోశాల అక్కడ ఉంది. సరే, అద్భుతం అద్భుతం. అమ్మాయి నా కడుపులో కావాల్సిన వచ్చి ఇంకేదో ఒకటి మిస్ అయిపోయింది. అమ్మాయి దానా నీకు గంగారు కొండ. లవ్ యూ నాన్న. నా కడుపులో ఉంది చెప్పలేదే అని. ఎంతమంది వచ్చేది చూసారా? మీరు నిజాయితీగా చెయ్యొద్దండి. ఏమన్నా ఎంతమంది ఇక్కడ పుట్టినట్టు మాకు కూడా తెలదండి, ఫస్ట్ టైం విన్నా ఉన్నాడు. నిజాయితీగా చేయొద్దాం. ఈ నిజాయితీకి తీవయ్యా వరంగల్. ఇది నిజాయితీ. కొట్టుకోండి ఎవరు కలిసి చెప్పట్లే. అమ్మయ్య. ఇప్పుడు మనం వీళ్ళందరి గురించి మళ్ళీ మాట్లాడే లోపల అల్లరి చేయకుండా నేను గేమ్ చెప్తాను. 100 అంకెలు ఇంగ్లీష్లోంచి కానీ తెలుగులోంచి కానీ వెనక్కి చెప్పగలను అన్నోళ్ళు ఎవరినో ఉన్నారా? అమ్మో, వీళ్ళంతా నాకు పోటీ. అయ్యయ్యో, నేను విన్ అవుదాం అనుకుంటే స్టన్ అయ్యేలా చేశారు కదరా. అమ్మ, ఎర్ర చొక్కదా తల్లి నువ్వేరా? తల్లిరారా. ఇప్పుడు ఏం పేరు ఈ పిల్ల? రాజీ. పడదు రాజీ. రాజీ అవ్వదు క్రేజీ. ఓకేనా? ఇప్పుడు రాజీ చెప్పుద్ది. ఏం చెప్తావు? 1 2 3 అని చెప్పకూడదు, తెలుసా? ఎలా చెప్పాలి? 190. అర్థమైందిగా? ఇప్పుడు టైం ఏమన్నా సార్, టైం పెట్టండి, స్టాప్ వాచ్ పెట్టండి. ఎందుకంటే మీరు నమ్మండి, 35 ఏళ్ళ నుంచి ఆట ఆడుతున్నాను నేను. నాకు అప్పట్లో అయితే 45 47 సెకండ్స్ పట్టేది. చాలా ఏండ్లు అయిపోయింది, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది ఆడి. దా సార్, రెడీయా? స్టాప్ వాచ్. 3 2 1. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 80, 90, 89, 87, 86, 80, 90, 89, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 70, 79, 78, 76, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 47, 42, 70, 49, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 90, 80, 70, 60, 50, 40, 30, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బాగా చెప్పింది. బంగారు తల్లి కూర్చో తల్లి. ఏం పేరా? రాజు. బంగారు తల్లి. ఇంకా ఇంకా అడ్వాన్స్ అవ్వాలి. సో నేను అమ్మో అలా అయితే ఇంక మొత్తం ఆటే ఉంటుంది. ఇంకా అందరూ చెప్పేస్తే ఇంకా ఎలా రా తల్లి. అమ్మ ఇంత చూడాలి. అదే అదే ఆనందం. ఎవరు? భార్గవ్. భార్గవ్ ఎక్కడ? దానా దానా దాదా. మీరు నమ్మండి,
చాలా సంతోషం ఉన్నారా? చాలామంది సినిమాలు చూసి అమ్మో కడప బాంబులు, ఆలగడ్డ బాంబులు ఇలా మాట్లాడతారు సినిమాలు చూసి. కానీ చాలామందికి తెలియని విషయం, సీమ అంటే ప్రేమ. మరి ఈ సీమను ఏ సీమని పిలుస్తాం? ఎందువలన కదా? రాయిలేలిన సీమ. మనం ఎంత రాయలుగా ఉండాలి? రాయలు లేకుండా ఆయిల్ బ్యాచ్లోకి వెళ్ళి స్పాయిల్ అవ్వచ్చా? ఆయనకు అర్థమైంది, మీకు కూడా కొంతకు అర్థమైంది కదా, అదిగో అమ్మకు కూడా అర్థమైంది. సో కాబట్టి మనం ఉండాల్సింది పక్క, మనకు అక్కర్లేనిది చెక్క. అందులోకి వెళ్తే వచ్చేది చెప్పకూడదు, ఇంకా అన్నీ చెప్పకూడదా అన్నా? ఆంగ్లం వాడుతున్నారు నేను. కాబట్టి మనకి ఫ్యూచర్ బాగుండాలంటే భార్గవ్ లాంటి టీచర్ ఉండాలి. అర్థమైందా? నా మనసు అంతా నీ మీదే ఉంది. అయ్యో పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారే, కానీ మధ్యలో హనుమంతుడు ఆపాడు. అయినప్పటికీ మీరు అందరూ చక్కగా ఉన్నారు. నేను ఇంకా ఇవ్వాల్సినవి ఇచ్చిన తర్వాత మనం వెళ్దాం. ఇప్పుడు నేను ఒక్క టాస్క్ ఇస్తా. ఇప్పుడు మీకు మాలలు ఇవ్వాలి కదా, ఉత్తినే ఇవ్వలే, గమనించారా? ఏదైనా చెబితేనే ఇస్తా, అది నా లక్షణం. నేను టాస్క్ చెప్తాను, రెడీగా ఉండాలి. మళ్ళీ అడగండి అనకూడదు, మీరు గాలి పీల్చుకు రెడీగా ఉండాలి. మీరు చెయ్యి ఎత్తాలి, నోరు ఇప్పకూడదు. నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. ఎవరు చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా, మాల ఇచ్చేస్తాను, గోళ ఉండదు. రెడీయా? అడుగుతున్నా. రామాయణంలో కోతులన్నీ, రావణాసుని మూతులన్నీ, దుర్గాదేవి ఏం తీవా? అమ్మ వీడు కనీసం అడగలే. ఇంత అల్లరంత ఎలా అంటాను నేను? నువ్వు అవి చూడాలిగా తీనా అని. సరే ఇంత గాలి కల్పించాడు. కొన్ని చెప్పకుండా చేయాల్సి ఉంటా, అలాని చేయవు. అమ్మ ఇంత అల్లరంతా గంగా ప్రవేశమా? భలేవాడు నానా, తెలియాలి కదా. నాకు తెలియద్దా? నువ్వు ఎలా అనాలంటే నేను ఇటు ఉంటాను కదా, నీ వైపు ఉన్నాను. నువ్వు నీ వైపు అటెన్షన్ ఉండాలి, నీకు నా వైపు అటెన్షన్ ఉండాలి కదా. భలేవాడు నాన్న. అందుకే కెమెరామెన్ ఎదురుగా ఉండాలి. ఈ దరిద్రానికి కాదు కదా, ఇక్కడ క్రాచ్లో ఉండు. దీనికి కారణం అది. మరి కొంచెం జరగండి రా, అది అక్కడ వేసుకో. వద్దు, కుదరదు. నువ్వు బ్రెయిన్ నా వైపు వాడాలి, వాళ్ళ వైపు వాడకూడదు. అది లేదు. దాంతో గంగా ప్రవేశం అయిపోయింది సార్. 1 అవర్ తర్వాత మీరు చెప్పలేదు కదా అంటాడు. అంతే. చెప్పకుండా చేయాల్సిన పనులు ఇలాంటి మంచి చేయాలి. రెడీయా? రామాయణంలో కోతులన్నీ, రావణాసుడు మూతులన్నీ, దుర్గాదేవి చేతులన్నీ, రాముడికి సీతలన్నీ, లక్ష్మణుడికి గీసిన గీతలన్నీ, మీ వీపు మీద వాతలన్నీ. షో ఇది రైమింగ్, మనకు ఉండాల్సిన టైమింగ్. నేను ఇప్పుడు 6 క్వశ్చన్లు అడిగాను. ఇవన్నీ నేను ఒక్కరిని చెప్పగలను అన్నోళ్ళు చేయట్లేదు. నేను అడిగిన 6 ఒక్కడో చెప్పాలి. ఆ ఒక్కరు ఎవరు? 6 క్వశ్చన్లు అడిగాను, కనీసం అందులో 5 అన్నా చెప్పాలి. ఆన్సర్ చెప్పబోయినా పర్లేదు. ఆన్సర్ చెప్తానంటే ఒక ఎత్తు, ప్రశ్నే చెబుతానంటే ఒక ఎత్తు. ఎలా చెప్పినా గిఫ్ట్ కాదు. ఇంకో వ్యక్తి దగ్గర 6 క్వశ్చన్లు అడిగాను కదా, 4 చెప్పండి. ఇందులో ఆన్సర్ కానీ క్వశ్చన్ రిపీట్ చేయడం కానీ. ఈ పిల్ల నుంచారా తల్లి? ఏం పేరు? మన్విత. నుంచో, అడు తిరుగు. ఏం చెప్పాలి ఇప్పుడు? క్వశ్చనా ఆన్సరా? నేను అడిగింది. రెడీ? సిద్ధం. రామాయణంలో కోతులన్నీ, రామునికి సీతలు ఎంతమంది, లక్ష్మణుడు గీసిన గీతలన్నీ. ఎవరు హెల్ప్ చేయకూడదు. దుర్గాదేవి చేతులన్నీ, రావణాసుని తలలన్నీ. మా అమ్మ బంగారు తల్లి. కూర్చోదు. చూసారా ఎలా చెప్పింది? శ్రద్ధ వినడం.
అలా నేను కూడా చెప్పేస్తానండి అన్నోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? బాయ్స్ పరువు అది నిలబెడతారా వెనకాల? పోనీ ఎవరైనా పర్లే కానీ బట్ 1 by 1. ఓకే, ఏం పేరా? ధనీష్. ధనీష్. ధనీష్ రంగంలో దిగితే ఎవరైనా ఫినిష్. ఇప్పుడు పరువు నిలబెట్టేసుకోవాలి. రావణాసుడికి తలలన్నీ, హనుమంతుడికి మూతులన్నీ, రాముడికి సీతలన్నీ. రెండు కరెక్ట్. షూర్, రెండు కరెక్ట్. ఏది చేస్తున్నారు అక్కడ? ఒక్కటి రాంగ్ తప్ప 2 కరెక్ట్. రామాయణంలో కోతులన్నీ. పర్లే 3 వచ్చినాయిగా. వీడికి 3 వచ్చింది, మనకు 3 వచ్చినాయి. ఇంకొకటి రావాలి. పెద్దోళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు. మన వీపు మీద పడిన వాతలండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సార్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పడ్డాయా ఎప్పుడన్నా? నమ్మకట్లా అది. అమ్మా నాన్నతో పెద్దలతో దెబ్బలు తిన్నానన్న అదృష్టవంతులు చేయొద్దండి. తిప్పునానా అనిలు ఇలాంటప్పుడు తిప్పడం. నుంచో తిప్పు. ఇలాంటి మహాత్ముల చేతులు దీవు నువ్వు. అది లక్కీ పీపుల్. అది గివ్ ద బిగ్ హ్యాండ్. ఏం పేరు అని పేరు? ధనీష్. నాన్న చాలా సంతోషం. అలాగే మీ అందరిని ఇప్పుడు చెక్క కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సిద్ధమా? గాలి పీల్చు, రెడీగా ఉండండి. మీరు షార్టా షార్పా? మీరు స్ట్రాంగా రాంగా? మీకు హ్యాపీ కావాలా బీపీ కావాలా? జయం కావాలా భయం కావాలా? స్పీడ్గా చెప్పాలి. జయం కావాలా భయం కావాలా? గుర్రం కావాలా గాడిద కావాలా? నంది కావాలా పంది కావాలా? రాత కావాలా బాధ కావాలా? దత్త కావాలా చెత్త కావాలా? పద్యం కావాలా మద్యం కావాలా? పద్యమా మద్యమా? గవర్నమెంట్కి కావాల్సింది అది వాళ్ళకి ఎనర్జీ, పద్యం మనకి ఎనర్జీ. ఓకేనా? ఎనర్జీ కావాలా ఎలర్జీ కావాలా? గంగ కావాలా దొంగ కావాలా? గీత కావాలా రాత కావాలా? లాస్ట్ శ్లోకం కావాలా శోకం కావాలా? నేర్చుకుందాం మరి. నమస్కారం మొదలుపెట్టిన. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఈ శ్లోకం నాకు వచ్చు అన్నవాళ్ళు చేస్తాను. పర్లేదే. శుక్లాంబరదం నాకు వచ్చు అన్నవాళ్ళు చేస్తాను. సూర్యుడికి నమస్కారం సప్తాశ్వరధమారుడు నాకు వచ్చన్నోళ్ళు పర్లేదు. మరి ప్రదక్షిణ మంత్రం యానికాని చ పాపాని జన్మాంతర్కృతాని చ వచ్చా? సరే. మరి స్నానం చేసేప్పుడు అమ్మో నేను 1 2 3 అనగానే స్నాన మంత్రం చెప్పాను. 1 2 3. గంగామాయికి. చూసారా పిల్లలకి పెద్దోళ్ళందరూ ఒకసారి. నదిలో ఉంది వాటరు, మన కడప పిల్లల దగ్గర ఉంది మ్యాటరు. అలా మనం జీవితాన్ని రోజుని ప్రారంభించడమే మంత్రంతో ప్రారంభించాలి. మంత్రము అంటే సంస్కృతంలో ఉపాయము అని అర్థం. తెలుసా? ఒకసారి దేవతలకు కష్టం వచ్చింది. వింటున్నారా? దేవతలకి సమస్య వస్తే ఎక్కడికి వెళ్తారు? అదన్నమాట. అలా వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి రాక్షసులు మా మీదకి వచ్చి చంపేస్తున్నారు, మా వాళ్ళంతా తగ్గిపోతున్నారు. వాళ్ళ వైపున ఒక గురువు ఉన్నాడు, ఆయన పేరు శుక్రాచార్యుడు. ఆ చచ్చిన వాళ్ళందరినీ బతికిచ్చేస్తున్నాడు, మా వాళ్ళు ఏమో ఇలా తగ్గిపోతున్నారు. కాబట్టి మంత్రం కురు ప్రభో, ఒక ఐడియా చెప్పండి అన్నాడు. ఎవరిని?
హెల్ప్ చేయండి అని అడగడం వేరు, ఐడియా చెప్పమంటాం వేరు. అంటే వీళ్ళకేంటి, ఎవరా చెప్పింది? చెప్పు నువ్వు రైట్. నేను నోరెప్పకుండా చెప్పింది సార్. సార్ భావ వ్యక్తీకరణకి సమాధానం సార్ అది. సార్ మీరు గమనించారు, నేను దేవతలకి ఇలా అన్నాను సార్, నోరెప్పలే కదా సార్. నేను ఏంటది అన్నా, ఎలా చెప్పావు నాన్న అసలు? ఏం పేరు నీ పేరు? శ్రేష్ఠ. బా శ్రేష్టమైన పిల్ల. ఎలా చెప్పి సార్? బంగారు తెల్లే బంగారు తెల్లాను అసలు. అంటే నోడిప్పి అడగడం వేరు. నేను అన్నానంతే, చెప్పించింది. భలే భలే. సో దేవతలు అడిగారు, చెప్పండి ఏదన్నా ఐడియా అన్నారు. అంటే బాగా వినాలి. విష్ణుమూర్తి ఏమన్నారంటే, ఏముంది, అమృతం తాగితే ఇంక మీకు చావు ఉండదన్న. ఎక్కడ ఉంటుందన్న? ఏ షాపు? అపోలోలోనా, మెడికోలోనా? కాదుగా. మెడినోవాలోనా? కాదుగా. అది తయారు చేయాలి. ఏ ఐటమ్స్ కావాలి? ఐటమ్స్ మన దగ్గరికి రావు, మనమే ఐటమ్ దగ్గరికి వెళ్ళాలన్న. ఎక్కడ ఉంది అది? సముద్రం. ఏ సముద్రం? దాని లోపల చిలికితే అమృతం వస్తుంది అన్నారు. దేంతో చిలకాలి? అదే కవం పేరు. బా ఎవరో చెప్పింది? మందర. మందర నువ్వు చెప్పావు, మళ్ళీ మన్విత మందర అది నువ్వు కూడా చెప్పావు. వెరీ గుడ్. ఏం పేరు? సృజన్. విల్ డూ భజన్. ఓకే సరే. అలా చేయకుండా వినండి. అసలు చేసేదే అలా నేను. ఆ కవ్వం తెచ్చారు. ఎలా తెస్తారు వీళ్ళు? అమ్మో చాలా పెద్ద కదండి అన్నారు. అంటే మీరు బాగా వినాలి, మంచి కథ చెప్పాయి. ఈ కథలో మళ్ళీ కథ చెప్తాను. అంటే విష్ణుమూర్తి అన్నాడు, మీరు మొయ్యలేరా? దేవతలు అంటే ఎవరు? సుఖపురుషుడు, సుఖలాలసుడు. అంటే కష్టపడడానికి ఇష్టపడరు వాళ్ళు, సుఖంగా జీవించేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళని ఇలాగా చెమటలు కారే పని చెప్తే చేస్తారు. అమ్మో అంత పెద్దదాన్ని మేము ఎక్కడ తెస్తామండి అన్నారు. అయితే ఆపోజిట్ పీపుల్ ఎవరో వీళ్ళకే, వాళ్ళు వెళ్ళపడగండి అన్నారు. మీరు బలివాలి సార్, అసలు మేము మెడిసిన్ తయారు చేసేదే వాళ్ళకి వ్యతిరేకంగా, ఇంకా వాళ్ళతో కలిసి మెడిసిన్ చేసి వాళ్ళకు కూడా పంచిపెడితే ఇక పెన్నగూడు దీని పర్పస్ ఏమిటి అన్నారు. అంటే విష్ణుమూర్తి అన్నాడు, అది కాదయ్యా, ఏదైనా పని అవ్వాలంటే దానికి బుర్ర కూడా ఉండాలి అని ఒక కథ చెప్పారట. ఎవరు? ఆ కథ ఏంటి తెలుసా? దాని సంస్కృతంలో మంచి ఏదో ఉంది, ఒక మంచి సామెత లాంటిది ఉంది. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్పారు. ఇది చాలా అద్భుతంగా ఐడియా. ఏమిటంటే, ఒక బుట్టలో పాము ఎలక ఉన్నాయి. ఏంటి? ఈ పాము అంది, నీకు పళ్ళు ఉన్నాయి కదా, నువ్వు దీన్ని కొరికేస్తే, బాగా వినాలి, దీన్ని కొరికేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు నేను రక్షించబడతాం అంది. అంటే పాపం అది వెళ్ళిపోదామని కొరికేసింది. కొరికేసిన వెంటనే పాము అంది, నువ్వు పడతావో పట్టవో నేను ఒకసారి చెక్ చేస్తాను. పెచ్చ ఇది నమ్మి అది బయటికి వెళ్ళిపోయింది. అది వెళ్ళలే, అక్కడే రెడీగా ఉంది. ఇది బయటికి వచ్చింది. బుస్ తదు ఉస్. ఎవరికి చెప్పారు ఈ సలహా? దేవతలకి. ఆ పని చేయించుకోండి, కానీ తర్వాత కాటేయాల్సిందే. ఎందుకని? వీళ్ళంతా కాటరాజు గారు, ఈ దైత్యులు. ఎందుకని? వాళ్ళకి అమృతం లభిస్తే ఏమవుద్ది? చెడ్డవాడికి బలం వస్తే ఏమవుతుంది? దేశం చెడిపోతుంది, ధర్మం చెడిపోతుంది, లోకం పాడైపోతుంది. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు పెహల్గావ్ యుద్ధం జరిగింది, పాకిస్తాన్ సర్వమంగళం అయిపోయింది. మనకి జయమంగళం, వాళ్ళకి సర్వమంగళం. కారణం ఏంటి? అక్కడ ప్రపంచం యొక్క చెడు కోరేటువంటి నీచులు ఉన్నారు. ఇక్కడ లోకా సమస్త సుగుణో భవంతు, మై ఐడియా ఆఫ్ ఇండియా అని చెప్పినటువంటి ధీరులు ఉన్నారు. మనం ఎవరి చెడు కోరం, కానీ ఎవడైనా మన చెడు కోరితే
వాడు ఇంక కోరడానికే ఉండడు, కొబ్బరి కూర అయిపోతాడు అది. అర్థమైందా? మనం ఎవరికి మంచోళ్ళం? మనం మంచోళ్ళకి మాత్రమే మంచోళ్ళం, ముంచే వాళ్ళకి మంచోళ్ళు కాకూడదు మనం. మీ నాన్నగారు ఉన్నారా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఇంకోలా అడిగితే తప్పు కదా మరి. తల్లి అలా అడగచ్చా? తప్పు కదా. అప్పుడు తీయాల్సింది చెప్పు కదా, నువ్వు నిప్పు కదా, వాడిని వదిలేస్తే ముప్పు కదా. గివ్ రెస్పెక్ట్. నేను చెప్పనా? ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. అర్థమైందా? కాబట్టి మనం మంచోళ్ళకి మాత్రమే మంచోళ్ళగా ఉండాలి, బలంగా దృఢంగా ఉండాలి. రావణ మస్ట్ బి కిల్డ్ అని చెప్పారు. ఎందుకని? ఎన్ని చెప్పినా రావణాసురుడు బెండ్ అవ్వలే, ఎండ అయ్యాడంతే. ఎవరెవరు చెప్పారండి రావణాసురుడికి మంచి మాటలు? సీతాదేవి చెప్పింది, మండోదరి చెప్పింది, హనుమంతుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు. విన్నాడా? వినలే, నశించిపోయాడు. కాబట్టి మనం వినాలి. హిందువులందరూ బాగా వినండి. ఏం జరిగింది, ఏం జరుగుతుంది వినండి. అలాగే శారీరక బలం కోసం బాగా తినండి. హిందువుల దగ్గరే కొనండి. ఎవరు కనబడినా జై శ్రీరామ్ అని, జై శ్రీరామ్, జై శ్రీరామ్, जोर से बोलो, प्यार से बोलो, ताल से बोलो, जोर से बोलो. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మన దేవతల దగ్గరికి వెళ్ళిపోదాం. ఏమండి వాళ్ళకి మాకు పడదు కదండి, వాళ్ళు ఎలా హెల్ప్ అడుగుతా ఉన్నారు. మీ పని అవ్వాలా వద్దా? కాబట్టి శత్రువుతో కూడా పని చేయించుకోవడమే నేర్పు. వెళ్ళారు, అడిగారు ఇలా మెడిసిన్ వస్తుందని, మొదలెడదామన్నారు. దేవతలు రాక్షసులు కలిసి ఏంటిది కవం పేరేంటి? మందర. ఏంటి? ఆ పర్వతాన్ని తీసుకొచ్చారా? కొంచెం దూరం తీసుకుని పడేశారు. బాబు మా వల్ల కాదని. మళ్ళీ కంప్లైంట్ ఎవరికి చేశారు? మరి ఆయనగా అడిగించింది. అమ్మ ఏదన్నా పని చెప్పుద్ది అనుకో, మనం మధ్యలో అమ్మ అది అన్నాం అనుకో, నీకు చెప్పానే నాది బుద్ధి తక్కువ. ఇదే డైలాగ్ మా అమ్మ అయితే వాడింది. అక్కడ కూడా వాళ్ళ అమ్మ ఒక చూస్తుంది, సేమ్ డైలాగ్ అన్నమాట. ఇప్పుడు కవం ఎవరన్నా కవం చిలికారండి? కవం అమ్మ నేను చిలుగుతానే అని చిలుగుతాం మొదలు పెడతాం. అంతే ఇల్లు అనగానే అది పైకి ఇది కిందకి. అమ్మకి మండుద్దా? నీకు చెప్పినంత బుద్ధి తక్కువ పని లేదు, నువ్వు బాబు అంటది. అవునా? ఇప్పుడు మనం సముద్రం ఎక్కడున్నాం? సముద్రం దగ్గర ఉన్నావా? ఏ సముద్రం? అక్కడే ఉండండి, వెళ్ళకండి. ఒకసారి అలా బృందావనం వెళ్ళి వచ్చేద్దాం. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరేంటి? ఆవిడ చిలుకుతుంది. చిలుకుతుంటే అనిలు ఇక్కడ కదా, చిలుకుతుంటే కృష్ణుడు వచ్చి, అమ్మ నాన్నగారు ఓ పని మనిషిని పెట్టచ్చు కదమ్మా, ఎప్పుడు చూసినా అన్ని పాలు పెరుగు చేసి మజ్జిగ చేసి నువ్వే కష్టపడుతున్నావు అంటే, అమ్మ ఏమంటది? మా నాయని ఇలా అని మా బంగారు తండ్రి పోలే నాయన, నువ్వు పెద్ద అయ్యాక అలాగే చేద్దిగా లేరా అంది అని. ఆవిడ పాపం ఆవిడ ఏదో తిప్పుకుంటుంది. ఈయన అన్నాడు, అమ్మా నువ్వు తప్పుకో, నేను జరుగుతా అన్నాడు. నాన్న మాట్లాడితే మైక్ ఇచ్చేస్తాను చూసుకో, వచ్చాయి లేదా వెళ్ళిపో, నువ్వు తప్పుకో అన్నాడు. వాళ్ళ అమ్మ కొంచెం వద్దాంలే అని తప్పుకుంది. ఈయనెవరు? మరి మన జిల్లాలో పుట్టిన అన్నమయ్య ఏమన్నాడు? ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. తెలుసు కదా మీకు. తర్వాత అంత నింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్జము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే సోన ముంగిట ముద్ద మూడిందు. బోలో బృందావన విహారీ లాల్కి. ఇందులో స్టిక్ ఉన్నా లేదు, స్టిక్ పడేసారా? ఈ స్టిక్ అన్నానా? వదిలే ఉంది. అయితే కృష్ణుడు చిలకడం ప్రారంభించాడు. ఇలా తిప్పుతున్నాడు. తిప్పుతుంటే వాళ్ళ అమ్మ చూస్తుంది. ఇక్కడ బాగానే ఉంది, ఎక్కడ? బృందావనం. కానీ పైన అప్పుడే శివుడు పార్వతీదేవితో ఈవినింగ్ అలా ఈవినింగ్ వాక్కి వెళ్తారు కదా, దాన్ని సంస్కృతంలో వ్యాహాలి అంటారు. వ్యాహాలి. అలా వెళ్దామని బయలుదేరారు పార్వతీదేవితో. ఇలా కింద చూశారు. కృష్ణుడు అప్పుడే చిలుకుతున్నాడు. పార్వతి నడు వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. అదేంటండి ఇప్పుడే వచ్చాము అందావిడ. నీకు తెలీదు నడు అన్నారు. ఏంటండి మేకప్ చేసినంతసేపు లేదు, ప్యాకప్ చెప్పేశారు మీరు అని పార్వతి. నీకు తెలియదు, ఆయన చూడు ఏం చేస్తున్నాడు చిలుకుతున్నాడు. ఆ చిలికితే మీకేంటి? వాళ్ళ అమ్మకి ఎలా చేస్తున్నాడు? కాదు, ఇదివరకు ఒకసారి చిలికాడా? ఆ చిలికినప్పుడు పార్సిల్లో అమెజాన్లో ఏమొచ్చింది మనకి? అది దేవతల కోలాహలం, శివుడికి ఆలాహలం. ఇప్పుడు కూడా ఏదో వద్దే, మనకే పార్సిల్ ఎందుకు వచ్చిందని వెళ్ళిపోదాం. సరే, ఆయన గొడవ అలా ఉంది. ఈయన చిలుకుతున్నాడు. దేవతలు చూశారు. ఆహా, అసలు స్వామివారు ఏదన్నా తలపెడితే మన కోసమేగా. ఇప్పుడు కొత్త పొటెన్సీ వ్యాక్సిన్ 3 వస్తుందన్నమాట అని వాళ్ళు సానందం సురగన మంచి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు మనకే మెడిసిన్ వస్తుందని. ఈ చిలకబడిన కవ్వానికి తాడు ఉందా? తాడు పేరు వాసుకి. ఆయన అనుకున్నాడు 2-3 సార్లు తిప్పుతాడు, ఇది కాదు, ఎక్స్పీరియన్స్ తాడు దాన్ని తీసుకురండి అంటాడు. అప్పుడే తిప్పిన దానికి నొప్పులు ఇంకా పోలేదు, శాస్త్రి భావం వాడినా మళ్ళీ ఇప్పుడు ఇస్తే అయిపోద్ది. భగవంతుడా పిలిస్తే తప్పుద్దా అని ఆయన అలా డల్గా చూస్తున్నాడు. 3 అయిపోయారా? ఒక్క ఆవిడ ఇలా చూస్తుంది. సాసూయం కమలాలయ, అసూయగా చూస్తుందంట. ఎవరు? లక్ష్మీదేవి. ఎందుకంటే ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పాల సముద్రం నుంచి. ఇప్పుడు ఇలా చిలకబడితే మళ్ళీ సవతి వస్తుంది. ఆవిడ భయం ఆవిడది. ఆవిడ పక్క వాళ్ళతో అంటుంది, ఎందుకండి వాళ్ళ అమ్మగారు ఏదో చేసుకుంటున్నారా, ఇంక తగుదమ్మా అని చేతులు పెట్టి మళ్ళీ తిప్పుతాడు ఇప్పుడు అని తిప్పుతుంది ఆవిడ భయం ఆవిడది. యాక్చువల్గా అయితే అసలు శివుడు అనుకున్నది, లక్ష్మీదేవి అనుకున్నది, ఎవ్వరు అనుకున్నది నిజం కాదు. వాళ్ళు ఊహించుకున్నారు. నిజంగా వాళ్ళ అమ్మ కోసమే ఆయన చిలికాడు. ఇది సరదాగా మన పెద్దలు చెప్పారు. లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఎప్పుడో పార్కింగ్ ప్లేస్లో చిన్న గొడవ అయింది. పార్కింగ్ ఎక్కడండి? కార్లు అవి పేస్తాం కదా, ఆ ప్లేస్లో కలిశారు. ఏమిటి మీ వారు అడుక్కోవడానికి వెళ్ళినట్టున్నారు అందట లక్ష్మీదేవి. ఎవరితో? ఎవరి మంట వాళ్ళకు ఉంటుంది కదండి. ఆవిడ వెంటనే దాచుకునే లక్షణాలు లేవుగా. పార్వతీదేవి అసలే అన్నపూర్ణ వెనక్కి ఇచ్చింది. ఇప్పుడే వెళ్ళాడు బలిచక్రవర్తి దగ్గరికి అడుక్కోవడానికి అన్న. సెటర్ అయితే రిటైర్ కదండి. ఇవన్నీ ఎవరు రాశారు? చల్లపిల్లవారు, తిరుపతి వెంకటగారు. ఆవిడ మళ్ళీ అంది, వెహికల్ చూడండి మొసలిద్దు అంది. ఎవరు? లక్ష్మీదేవి. ఏం పర్లేదు, ఎప్పుడు కావాలితే అప్పుడు దిగిపోవచ్చు, మీరు ఆకాశంలో ఉంటారు, పార్కింగ్ వాడి చేయాల్సిందే. అర్థమైందా? వాళ్ళ వాహనం ఏంటి? వీళ్ళ వెహికల్ ఎద్దేలండి, వాళ్ళది గద్ద. మనం ఆపడం కుదరదు. ఇలాంటి చాలా సెటైర్లు ఒకరినొకరు అనుకున్నట్టుగా అలా సరదాగా చెప్పారనమాట పెద్దలు. మనం ఇలా ఆనందిస్తూ సంతోషిస్తూ మన జీవితాన్ని గడపాలి. అలా గడపడమే, ఇందులో చిన్న మైక్ ఉండాలి, కవర్లో చూడు. సో అలా గడపడమే
మానవ జీవితానికి కావ్య చెప్పండి అందరూ, కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. ఓకేనా? కాలో గచ్చతి ధీమతాం. ఒకటి ఎంత పొడుగుంటుంది చూడు. ఓకే, మరి మనం ఎక్కడున్నాం? అబ్బా ఎవరా చెప్పింది? ఏం పేరా? అబ్బా నాన్న బాణం వేసావు, రైట్. దా నాన్న, నువ్వు రా నాన్న. స్వామి రారా చెల్లు తేరా. అవుద్దా? అయిందా? సెట్టా హిట్టా ఫట్టా? హిట్టా అనిల్ కట్టు ఏమన్నా అయిందా? ఏమన్నా ఇటు హరే కృష్ణ. దీన్ని ఏమంటారా? ఏకో మైగా ఈ గోళ హరే కృష్ణ. అద్దాయిలరా కట్ అయింది, ఏం కాదు. నేను జరిపావా నాన్న? చెయ్యకూడదు. జరిపితే ఏమవుద్ది? మంగళం అవుద్ది. నేను జరపకూడదు నాన్న. పర్లే, ఎమర్జెన్సీలోకి పోయింది. అంటే దీని విషయం తెలిసినోండి కాబట్టి నాన్న. ఓకే, తప్పకుండా నేను ఈ విషయంలో సహాయం. నాన్న పిల్లలు ఒకసారి చేతులు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కూర్చోన్నా, జస్ట్ ఇంకేం చేయకుండా. ఏంటో బలి చెప్పే మనం ఎక్కడున్నాం? పాల సముద్రం ఎక్కడుంది? ఇది క్వశ్చన్. కొట్టండి. ఏంటి నేను వీలు కొట్టమంటే మీరు చపట కొడుతున్నారు? కూర్చోండి. సరే, మొత్తానికి పాల సముద్రం దగ్గర పని మొదలైంది. ఎలా మొదలవుతుంది? అది మధ్యలో పెట్టాలిగా. ఆ కవ్వం మధ్యలో పెట్టాలా? ఎవరు పెట్టారు? వీళ్ళిద్దరూ చేయలేదు కదా. ఎవరు? దేవతలు రాక్షసులు అది అక్కడ పడేశారు. బాబు మేము మొయ్యలేమని. మరి పని ఐడియా ఇచ్చిన వాళ్ళకి తప్పదుగా, పూర్తి చేయాలిగా సలహా ఇచ్చినందుకు. అందుకని గరుత్మంతుని పిలిచాడు. గరుత్మంతుని పిలిస్తే గరుత్మంతుడు దేవతలు రాక్షసులు ఎత్తలేని ఆ మందరగిరిని జస్ట్ మనం ఏదో చిన్న ప్లాస్టిక్ డబ్బా పట్టుకున్నాడు అలా పట్టుకుని తీసుకెళ్ళి సముద్రం మధ్యలో పెట్టేశాడు. పెట్టేశాక స్వామివారు చెప్పారు, గరుడ నువ్వు వెళ్ళిపో అన్నారు. కాదండి, మీరు ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఏదో మొదలుపెట్టారు, పోలవరం ప్రాజెక్ట్ లాగా, నేను కూడా చూస్తాను. నువ్వు ఉంటే పని అవుతుంది, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఈయన దాన్ని తినేస్తాడు కదా, పని ఎలా అవుద్ది? నువ్వు వెళ్ళిపో అన్నాడు. చూడకూడదు, నువ్వు కాల్చిన తర్వాత రికార్డ్ అయ్యి వీడియో చూసుకో వెళ్ళిపో అన్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పరస్పర విరుద్ధమైన వాళ్ళతో కూడా పని చేయించేవాడే లీడరు. అదే విష్ణుమూర్తి తత్వం. అదవుతుందా? దేవతలకి రాక్షసులకి పడదు. దేవతలకు ఉపకారం చేయాలి, దాంట్లో భాగస్వామ్యం విత్ రాక్షసులు. ఈ వాసుకి గద్దకి పడదు, గరుత్మంతుడికి. అయినా వాళ్ళిద్దరితో పని చేయించుకోవాలి. అది బుర్ర. కర్ర వాడేవాడు కాదు కావాల్సిందే, బుర్ర వాడేవాడు కావడం అని. నేనా అదవుతుందా? ఇప్పుడు మనం పాకిస్తాన్కి వెళ్ళామా? ఎవరైనా వెళ్ళలే. మన సైనికులు వెళ్ళలే. కానీ వాళ్ళకి ఏం చేయాలో చేసి వచ్చారా? ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ దెమ్మ తిరిగిందా లేదా? కాబట్టి అది బుద్ధి యుద్ధం. ఏ యుద్ధం? ఏ యుద్ధం? ఎన్నాళ్ళు పాకిస్తాన్ చేసింది బుద్ధి లేని యుద్ధం. అదేందా? మనది బుద్ధి యుద్ధం, వాడిది బుద్ధి లేని యుద్ధం. వాడు ఎలా బాగుపడాలి, వాడు ఎలా ఎదగాలి, ఆ కాన్సెప్ట్ లేదు వాడికి. ఎలా భారత్ నాశనం చేయాలి. మొన్న ఎవరో పోస్ట్ పెట్టారు, అద్భుతమైనటువంటి పోస్టు. 75 ఏళ్ళలో పాకిస్తాన్కి 2 పిల్లలు పుట్టారు. మొన్నే నిప్పులు లేకుండా మన ప్రధానమంత్రి గారు పుల్లు పోసారు. అదన్నమాట. ఫస్ట్ పెద్ద బిడ్డ బంగ్లాదేశ్, రెండో బిడ్డ అదన్నమాట.
కాబట్టి బుద్ధి యుద్ధం చేయాలి, బుద్ధితో జీవించాలి. మొత్తానికి గరుత్మంతుడు దాన్ని అందులో పెట్టాడు. వాసుకిని పిలిచారు, నువ్వు తాడుగా ఉండన్నారు. అది సముద్రం, అందులోనేమో పర్వతం అంటే చెట్లు, రాళ్ళు, ముళ్ళులు ఉంటాయి. నన్ను పట్టుకుని వీళ్ళంతా తిప్పుతారు, నాకు నొప్పులు కదా అంటే, కాదయ్యా రిజల్ట్ వస్తుందా, వచ్చాక నీకు పోతారు అన్నారు. ఎవరికైనా మరి ఆశ కదా. ఉన్నాడు, పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? దేవతలు, రాక్షసులు. ఎటు పట్టుకోవాలి? అదే అంత బిల్డప్ బాబాయిలు కదా, రెండు పక్కల బిల్డప్ బాబాయిలు అనకూడదు. కానీ విష్ణుమూర్తి చెప్పాడు, దేవతలారా మనం తల పట్టుకుందాం అన్నాడు. వీళ్ళు అనుకున్నారు, అసలు ఈయన అసలు మాకు అమృతం ఇవ్వడానిక, అసలు దీని చేత ఏం చేయడానిక అనుకున్నారు. అంటే రాక్షసులు అన్నారు, అంటే మేము పూర్వదేవాహ, అయం పూర్వదేవా, మేము దేవతల కంటే సీనియర్స్, మేము తోక పట్టుకుంటామా? దేవ, మేమే తల పట్టుకుంటాం. ఎవరితో అనిపించాడు? అది బుర్ర. లేకపోతే ఈ తిట్టకూడదు, ఈ యాదవులు ఏం చేస్తారు, మేము తీయాలంటాడు. కానీ ఎవరికి ఇబ్బందో అటువైపు పడేసాడు. వాళ్ళు అమ్మయ్య అనుకున్నారు, ఈ పేనం నిలబడింది అనుకున్నారు. దేవతలు తోక ఎవరు పట్టుకున్నారు? ఇప్పుడు పని అవ్వాలి, ఏదో బిల్డప్ పోకూడదు. దేవతలు తోక పట్టుకున్నారు, వాళ్ళు తల పట్టుకున్నారు, తిప్పుతున్నారు. గారా 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 కాసేపటి కిందకు వెళ్ళిపోయి. ఏంటిది? కిందకి వెళ్ళిపోతే ఎలా తిరుగుతారండి? స్వామి మళ్ళీ సమస్య అన్నారు. తప్పదు కదండి ఐడియా ఇచ్చినందుకు. అందుకే ఈయన ఏమయ్యాడు? దాని పేరు కూర్మము. అర్థమైందా? దశావతారాల్లో రెండో అవతారం. మొదటిదేంటి? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, తర్వాత వామన, తర్వాత ఆహా, తర్వాత అమ్మ బంగారు తల్లికి నీ పేరేంట్రా? భవ్యకి భవిష్యత్తు ఉంది బంగారు తల్లికి. అబ్బా కూర్మనాథుడై తిప్పుతున్నారు. అదేమో ఇలా ఇది ఊగిపోతుంది. అప్పుడు ఆయన 1000 చేతులతో సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ అంటూ ఆయన పైన కూర్చున్నాడు. అంతేనా? కాదు, దేవతల్లో ఒకడై రాక్షసుల్లో ఒకడై దాన్ని తిప్పే పని చేశాడు. అంటే భగవంతుడు ఇక్కడే 4 పాత్రలు పోషించాడు. తిప్పుతుంటే రిజల్ట్ వస్తుందిగా. ఏమొచ్చింది? అబ్బా పని మొదలెట్టు. వంటిట్లోకి వెళ్ళగానే వచ్చేద్దరా పాయసం. అమ్మకి ఆయాసం వస్తుంది ఎన్ని చేసేసరికి. పాయసం కాదు, ఫస్ట్ ఏమొచ్చింది? పార్సిల్ ఎవరు పంపించారు? మరి ఆయనే ఉన్నాడుగా తేరగాను, అవునా? సో శివుడు ఏం చేశాడు? అలా పెట్టుకోరు ఎవరు, అలా పెట్టుకోరు. ఏమన్నా మీ పెళ్ళి అయిందా? అయ్యా అడుగుతారా? ఆవిడని అడగరా? డిసిషన్ సొంత నిర్ణయమా? హోమ్ మినిస్టర్ పని లేకుండా పని అవుద్దండి ఎవడ గొప్పలో? హోమ్ మినిస్టర్ని అడగలా? సో ప్రపంచంలో గొప్ప దాంపత్యం అంటే ఎవరిది? శివుడిది, పార్వతీదేవిను. మరి ఇలా పార్సిల్ వచ్చింది అమెజాన్లో. మరి తాగమంటామన్నారు. ఏంటిది? నన్నారియా, చెరుకు రసమా, ఏంటిది? ఎవరిని అడిగారు? పార్వతీదేవిని. మామూలుగా పిల్లలు ఏం చేస్తారు? చాలేవయ్యా ఊళ్ళో అంటే నీకే కావాలి నన్ను లోపలికి. నేను మామూలుగా అంతే కదండి. నేను మామూలు న్యాచురల్గా నిజం అదే కదండి. నిజం అదేనా? మరి ఈవిడెవరండి? పార్వతీదేవి. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దయమ్మ కడుపా. వచ్చా నీకు? పడి వచ్చా? ఎవరికి వచ్చి ఇక్కడ పిల్లల్లో? చెరుకు ఎక్కడా? ఎవరు రాదా? పర్లేదు. ఆవిడెవరు? అందరు తల్లి కదా. తాగమంటావా అని అడిగారు. ఎవరు? ఆవిడ అంది, మింగడు వాడు విభుండని
మింగళిది గరళమణి మేలని ప్రజలకు మింగమనెను సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. అర్థమైందా? బిగ్గడు వాడు విభుండని, విభుడంటే భర్త. మింగెడు వాడు విభుండని మింగెడిది గరళమని, గరళం అంటే విషం. మేలని ప్రజలకు, ఎవరికి లాభం? కాబట్టి లోకానికి మంచి జరుగుతుంది కదండి. తాగండి, నా మంగళసూత్రం గట్టిది, ఏం బెంగలేదు, తాగండి. ఇది అమ్మ, అమ్మ దయ ఉంటే. కాబట్టి పెళ్ళైన స్త్రీ పార్వతీదేవిలాగా మాంగళ్యాన్ని నమ్మాలి. అంతేగాని మాంగళ్యానికి మరో ముడి సీరియల్ చూడటం కాదు, ఆ మంగళసూత్రం తీసి బీరువాలో పెట్టడం కూడా కాదు. ఈ పెళ్ళయిందో లేదో తెలదు, ఎన్ని పెళ్ళిళ్ళు అయినో తెలియదు, 3 పోయేడో లేదో తెలియదు. గాజులు ఉండవు, బొట్టు ఉండదు, మట్టెలు ఉండవు. ఇంక మట్టిలో కలిసిపో. ఎందుకు నువ్వు? నన్ను ఓ తల్లి అడిగింది, మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు బాగానే ఉంది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళల్లో పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారు, ఎక్కడ నల్లపూసలు కనపడవు, ఎక్కడ తాలిబొట్టు కనపడదు, మీరు అలా చెప్పండి అన్న. నేను ఎక్కడ చెప్తానమ్మా? ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్లే ఎక్కువై అక్కడ వెయిటింగ్, వాళ్ళతో ఫైటింగ్ ఉంటుంది, మీరే చెప్పండి అని ఓ యాంకర్కి నేనే ఫోన్ చేసి ఆవిడ కనెక్ట్ చేశాను. నేను అడిగానండి, అయినా వాళ్ళ ఆన్సర్లు ఏవో వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు చెడ్డోళ్ళని కాదు యాంకర్లో. ఆవిడ ఏముందంటే, ఒక యాంకరు డిగ్రీ చదివే కూతురు నాకుంది, అయినా నేను పెళ్లి కాని దాన్ని అని ఇతరులు అనుకునేలా మా మేనేజ్మెంట్కి ఫీలింగ్ కావాలి దానికోసం. అది కాబట్టి వీళ్ళు పొట్ట కోసం ఇంకా అలా. సో ఇది ఎందుకు చెప్పాను, మళ్ళీ ఇంకొక మొక్క చెప్పి నేను వెనక్కి వస్తా. మీకు తెలియాలి, విలువలు లేకుండా జీవించకూడదు. మిస్సమ్మ అని సినిమా, ఆ సినిమాలో సావిత్రి మనకి తెలుసు, కానీ ఒరిజినల్గా ఫస్ట్ ఆవిడ కాదు, భానుమతి గారు. ఆవిడ షూటింగ్ పిలిస్తే ఆ రోజు వరలక్ష్మి వ్రతం, నేను రాను. ఎందుకు రాను? తగుదునమ్మా అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకుని ఈ బొట్లేని పాత్రలో నేను జీవిస్తానా, నటిస్తాను, నేను రాను. సినిమా వదిలింది, నియమం వదలలే. మరి ఇప్పుడు దేన్నైనా వదిలేస్తారు ఇది డబ్బులు ఇస్తే. అందుకని నియమాలు పట్టుకుని ఉండాలి మనం. నియమాలు కలిగి ఉన్న వాడి దగ్గరికి యముడు రాడు. ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. భగవద్గీతలో చెప్పారు, ఖచ్చితంగా మనం నియమాలు కలిగి జీవించాలి. సరే, మొత్తానికి అమెజాన్ పార్సిల్ వచ్చింది, శివుడు దాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఎక్కడ పెట్టాడు దాన్ని? అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది. ఏం పేరు? నీలకంఠ భగవానికి. గర్లకంఠుడు, నీలకంఠుడు అని పేరు వచ్చింది. తచ్చ సాధూర్ విభూషణం. అది ఎలా ఉందంట? ఒక నీలాల దండలాగా ఆయనకి ఒక ఆభరణంలా ఉందంట. లోకం కోసం కదండి శివుడు. అందుకని లోకంలో మనం ఎవరిని చూడాలి? అందుకనే వేమన గారు పుట్టినటువంటి నేలలో మనం ఉన్నాం. ఆ వేమన గారి గురించి ఓ అద్భుతమైనటువంటి సినిమా నాగయ్య గారు, అందులో ఒక అద్భుతమైన పాట మీరు అందరూ చక్కగా పాడండి. చిన్న మొక్క, ఆ తర్వాత సముద్రంలోంచి ఏమొచ్చినాయో చెప్పుకుని మనం అందరం మాల ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం. మరి మేము కూడా ఊరు వెళ్ళాలి, మీరు ఇంటికి వెళ్ళాలి. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి,
మనలో భేదము లేదండి. జీవులలో శివుడున్నాడండి. జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి. అందరూ పాడచ్చు, మంచి భావన ఇందులో. జీవుడే శివుడని తెలియండి. జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి. అనిల్ కూర్చో. జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి. నేను మీరని పొరపడకండి. మనలో భేదము లేదండి. జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి. హర హర మహాదేవ. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. కాబట్టి మనం ఎవరిని ద్వేషించకూడదు. వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు, కానీ ద్వేషించకూడదు. ఎందుకని? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. కాబట్టి మనం అందరం మరణిస్తాం. మరణం అంటే ఆఖరి శ్వాస తీసుకున్న సమయం. మరణించిన తర్వాత ఏం జరిగినా మనకి సంబంధం లేదు, కానీ జీవించినంతకాలం మనకి సంబంధం ఉంటుంది. కాబట్టి జీవుడు వెళ్ళిపోయే లోపల శివుణ్ణి కలవాలి, పరమాత్మను చేరాలి. అలా చేరాలి అంటే హృదయం లోపల ఆ కోరిక ఉండాలి. ఆ కోరిక మనకుంటే పరమాత్మ మనకి మద్దతు ఇస్తాడు. మనం ఎలా చేరాలో ఆయన నేర్పిస్తాడు, ఆయన చూపిస్తాడు. నందనార్ అనే భక్తుడు ఒక ఆయన దగ్గర పనిచేసేవాడు. అతను చిదంబరేశ్వరుని చూద్దామని బయలుదేరాడు. ఓనర్తో చెప్పాడు, సార్ చిదంబరం ఉత్సవాలు జరుగుతున్నాయి, చిదంబరేశ్వరుని ఒకసారి చూడాలి అన్నాడు. ఎలా వెళ్తావురా? 100 ఎకరాల పొలం, నువ్వు తెల్లారేసరికల్లా పంట వేసి కుప్ప నూర్చి ఆ ధాన్యం అంతా గాదెలకి ఎక్కించి వెళ్ళాలి. ఏంటి ఇప్పుడు తెల్లారికి అయిపోతాయని చెప్పి ఆయన శివుణ్ణి వేడుకున్నాడు. స్వామి, నిన్ను చూడాలని తాపత్రయం నాకుంది, కానీ యజమాని ఇలా నన్ను నిర్బంధించాడు అని. మరి వెంటనే శివుడు రంగంలో దిగాడు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దేవతలారా, నంది, చండి రండి అన్నాడంతే. అందరూ వచ్చారు. రాత్రికి రాత్రే విత్తనాలు వేసేసి మొలకెత్తేసి పండేసి పెరిగిపోయి అవన్నీ కుప్పనూర్చేసి అన్ని గాజులకు ఎక్కించారు. ఇవన్నీ రాత్రి తెల్లారిలోకి జరిగిపోయినాయి అంతే. నందనా అని పిలిచారు. అలా చూస్తే అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయ్యగారు, ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఇది మానవ మాత్రుడు చేయలేడు. రే, నీ భక్తే నిన్ను ఇలా చేయించింది, నిన్ను బాధ పెట్టినాను, క్షమించు అని ఆయన వెళ్ళిపోయినాను, వెటుకాలతో వెళ్ళిపో అన్నాడు ఆ ఓనరు. ఈయన పరుగుతో చిదంబరనాథుడి దగ్గరికి వెళ్ళాడు.
అలా చిదంబరేశ్వరుడు చూస్తూ తాదాత్మ్యం చెందుతూ ఉంటే అంతే, ఆయనలో ఉన్న జ్యోతి ఆయనలో కలిసిపోయింది. కాబట్టి భక్తితో మనం పరమాత్మని పొందొచ్చు అని నిరూపించినటువంటి వాళ్ళలో నందనాలు ఒక గొప్ప భక్తులు. వాళ్ళని అందరినీ 63 మంది ఉంటారు, వాళ్ళని నాయనార్లు అంటారు. ఆళ్వార్లు 12 మంది ఎలాగో అలా వాళ్ళు. కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి ఏదో ఒక దేవతా విధానం మీద, సాంప్రదాయం మీద భక్తి ఉంటుంది, కానీ మూర్ఖత్వం ఉండదు. మాదే కరెక్ట్ అనేటువంటి మూఢత్వం ఉండదు. అలా ఉండేటువంటి మతాలు మన దేశానికే కాక ప్రపంచానికి చాలా ప్రమాదం. కాబట్టి మనం ఎక్కడ తినాలో చూసుకుంటూ ఉండాలి. ఎవరైనా పిల్లలు, మీలో ఈ పిల్ల ఉందండి, అమ్మాయి దారదండి, ఏం పేరు నీ పేరు? ధన్విక. ఇప్పుడు నువ్వు ఎవరైనా ప్రసాదం వచ్చిందిగా ఇప్పుడు పెడతారులే, నీకు కప్పులో పులిహార దద్దోజనం ప్రసాదం పెట్టారు నాన్న, ఇచ్చాక నువ్వు ఇలాగా థూ అని ఊస్తావా? పోనీ థూ అని ఊసి మళ్ళీ తింటావా? నీ ఉమ్మేగా. చూడ మొహాలు పెట్టిందా? మీరు చూడలేదు సార్, సార్ ఎలా పెట్టింది? దాని ఉమ్ము తిన్నాను. మరి ఆడెవడైనా ఉమ్మెత్తి తింటావా? అది అమ్మాయి బుద్ధి ఉందిగా, కొట్టండి చెప్పట్లా. మా అమ్మరా నువ్వు? ఉమ్మేసింది తినకూడదని ఇంగితం దాన్ని మీకుంది, మరి మీకుందా? ఉందా? ఉంటే ప్రతిజ్ఞ చేయండి అమ్మ. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ తపో భూమిలో, ఈ దేవభూమిలో, ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వెలిగిందా? అజ్ఞానం తొలగిందా? ఈ మధ్య ఒకటి సిస్టమ్ వచ్చింది, పంది భోజనం. ఏమన్నా అంటే వాళ్ళు అలా అంటారు, వాళ్ళు MA-NDA అంటారు, నేను PA-NDA అంటాను, అంతే తెలియదు. వాళ్ళు మంది భోజనం అంటారు, అది పంది భోజనం. కడప ఎంటర్ అయ్యేటప్పుడు చోట చూశా, మంది భోజనం అంటే పందులన్నీ కలిసి కూర్చుని ఒకరి దాన్ని ఒక పీక్కుని తింటూ వారి సలైవ అందులో పోసుకుంటూ ఆహా ఏమి రుచి ఎంగిలి మారుచి కొమ్మర మళ్ళీ మళ్ళీ కొమ్మర అని పాడుకుంటా పంది భోజనం. ఎనీబడి వన్? వాళ్ళు ఎడారి మతం వాళ్ళు, అక్కడ ఏముంటుంది? నో వాటర్ నో మ్యాటర్. అందుకని వాళ్ళకి ఎప్పుడైనా జంతువు జోగితే యా అని పిగ్గు తినేస్తుంటారు రాక్షసులు. ఆ రాక్షస భోజనం ఎక్కడెందుకు? ఇది భరత భూమి, గోదావరి ఉన్న భూమి, గంగా ఉన్న భూమి, పెన్నా ఉన్న భూమి. చెప్పండి అందరూ. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిరి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగను రక్త గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరత మాత, జయము నీకు జగన్మాత.
చదవ. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఆకలేస్తాము చూడు. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు అనేది నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు మధ్యపెట్టింది. వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మన దేశం చాలా గొప్పది. అలాంటి గొప్ప దేశంలో పుట్టి ఎడారి దరిద్ర మతాలని కలుపుకుని ఆల్రెడీ మన దేశం చాలాసార్లు ముక్కలైంది. కాబట్టి మన కుటుంబాల ముక్కలు కాకూడదన్నా, మన కడప ముక్కలు కాకూడదన్నా ఖచ్చితంగా తినేటప్పుడు కొనేటప్పుడు హిందీలో దేకండి, లేదా తెలుగులో ఎలాగే దేకుతారు. అర్థం కదా? హిందీలో దేకండి అంటే ఏంటి? అదన్నమాట. అర్థమైందా? కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. అర్థమైందా? ఎప్పుడో ఒకసారి స్వామీజీని రైల్వే స్టేషన్లో ఒక ఆయన కలిసి, స్వామీజీ మా రైలు వచ్చేస్తుంది, తొందరగా అనౌన్స్మెంట్ అయిపోయింది, మీరు పెద్దోళ్ళు గొప్పోళ్ళు, ఎన్నో అలా చేయకు, మాట్లాడుకో నైనా ప్లీజ్, ఏమన్నా మంచి మాట చెప్పండి సార్ ఇన్స్టెంట్గా అన్నాడు. అది స్వామీజీ ఇలా చూసి ఇన్స్టెంట్గా చెప్పాలి ఉపదేశం, ఇన్స్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు, తినకో అనకో కనకో వినకో అన్నారు. ఏమన్నారు? ఏమన్నారు? అమ్మాయి చెప్పుద్దేమో, చెప్తావు కొన్ని ట్రై చేయి. నువ్వే తల్లి చెప్పరా. ఎంతో కొంత అంత పొద్దున పర్లేదు, మా అమ్మ కదా, చెప్పు. అక్క చెప్పుద్ది. తల్లి చెప్పు, తప్పొచ్చినా పర్లేదు, చెప్పు. నుంచో. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఏది తినకు. ఏం పేరు తల్లి? ఏమజ్జా చల్లని మాట చెప్పిన తల్లి. నువ్వు తీసుకో మాల మళ్ళీ తీసుకోపోతే మాత్రం అవుద్దులు వెళ్ళి తర్వాత ఈమెయిల్ పెళ్ళి. సో కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, కొనకూడదు, ఏది పడితే అది వినకూడదు. అర్థమైందా? ఏది పడితే అది అనకూడదు. ఇదే ఉపదేశం. నేను సరే మొత్తం మన సముద్రం దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం, మాకు కూడా ఓపిక లేదు, ప్రయాణం ఉంది, అల్లరి చేయకండి, వినండి. మొత్తానికి హాలాహలం వచ్చింది. తర్వాత ఒక గుర్రం వచ్చింది. గుర్రం పేరు పెద్ద ఎవరైనా చెప్పచ్చు, ఉచ్చైశ్రవం గుర్రం. అది ఎవరు తీసుకున్నారు? ఇంద్రుడు. ఇంకా చాలా వచ్చినాయి. అప్పుడు దానవ ప్రభు, స్వర్గానికి ప్రభు ఎవరు? ఇంద్రుడు కాదు, బలి చక్రవర్తి. విష్ణుమూర్తి అన్నాడు, ఇగో నువ్వు నేను తీసుకుంటాను, ఈ పోటీకి వెళ్ళకు, ముందు వచ్చేవి వాళ్ళు తీసుకొని తర్వాత ఇంకా గొప్ప గొప్ప వస్తాయి, ఆత్రపడకని చెప్పారు. ఇంద్రుడికి మరి చెప్పాల్సిందే, తప్పదు. ఆయన అంటే పొలిటీషియన్ కదా. కొన్ని ఆయన తీసుకున్నాడు, ఎవరు? బలి చక్రవర్తి. ఆ తర్వాత ఈయనకి గుర్రం వచ్చింది. తర్వాత ఇంకా అశ్విని దేవతలు, ఇంకా ఐరావతం, ఇంకా కామదేవుడు, ఇంకా అప్పుడైనా లక్ష్మీదేవి కల్పవృక్షం. లాస్ట్లో ఆవిడ వచ్చింది. అన్నమయ్య ఏమంటాడు తెలుసా? ఒక్క మొక్క పాడుకుందాం. ఆవిడని చూసి అన్నమయ్య అంటాడు, చెప్పండి అందరూ, చూడరమ్మ సతులాల, చూడరమ్మ సతులాల, శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కొడుతనంచారి, పతి చూడి కొడుతనంచారి. 4 సార్లు చెప్పాలి. నేను ఎలా అనగానే శోభానే శోభానే
శోభా కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీద ఈ చూడి కుడుతనంచారి కొలది మీద చూడి కుడుతనంచారి శోభానే అమర వందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాలే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాలే కొమెర వయస్సు కొమెర వయస్సు ఈ చూడి కుడుతనంచారి కొమెర వయస్సు ఈ చూడి కుడుతనంచారి శోభానే 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 శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్ की అన్నమాచార్య స్వామి की శ్రీ లక్ష్మీనారాయణ భగవాన్ की కడప మా బంగారు తల్లులకు మా బంగారు కొండలకు ఏడుకోండి మన వెంకటరమణ గోవిందా. ఏంటి ఆ ఏడుపులు పోయి మళ్ళీ నవ్వులు వచ్చినాయి? ఏమైందిరా తల్లి? అయ్యో ఓహో లొల్లా, అదా పోన్లే, ఇప్పుడు ఓకే కదా, రైట్ తల్లి రైట్. మరి ఇప్పుడు మరి అన్నమయ్య ఎంత తెలివైనడు చూడండి. ఈవిడ ఎవరు చుట్టం అన్నాడు? అమర వందితయట అట్టే మహిమ మేమరుదు. ఈ కీర్తన అంతా ఏమిటంటే అమ్మవారి దగ్గర చదువుతుంటాం మనం. ఏం చదువుతాం? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. ముకుంద ప్రియ అంటే అర్థం ఏంటి? ముకుందుడు అంటే విష్ణువు కదా, ఆయనకి చాలా ఇష్టమైనది అని అర్థం. ఇలాంటి ముకుంద ప్రియ లాంటి పేర్లు, కృష్ణప్రియ, విష్ణుప్రియ ఇలాంటి పేర్లు పెట్టకుండా ఏదో ముష్టి పేర్లు పెడుతుంటారు. మొన్న ఏదో పేరు అడిగాను, ఎవరో పిల్ల, ఏం పేరు? శీక అంది, ఏదో కేకలాగా. ఈ మధ్యలో పోయేకాలం ఇయాన్, అయాన్, గయాన్, బియాన్, బయాన్, ఏం పేరు? విహాన్, ఏం పేర్లు? ఎక్కడదమ్మా ఈ పేరు? అసలు కన్న తల్లి పేర్లు పెట్టడం మానేసి 10 కేళ్ళు ఒళ్ళు గూగుల్ తల్లి, గూగులు గూగులు గుల్గుల్ అంతే. ఈ కన్న తల్లి పేరు పెట్టి మానేసింది. మళ్ళీ ఏమన్నా అడిగావు అనుకోండి, అనిల్ వాళ్ళ అమ్మని అడిగావు, ఐ లవ్ యూ, అండర్స్టూడ్.
కన్నతల్లి ఏమ్మా ఈ పేరు ఇట్లా పెట్టారంటే దీని అర్థం ఏంటంటే ఆ అర్థం పార్వతీదేవి ఈవిడ కనిపెట్టింది. లలితా సహస్రనామంలే, విష్ణు సహస్రనామంలే, శివ సహస్రనామంలే ఎన్ని పేర్లు పెట్టచ్చు. కాళిదాస్ సినిమా చూశారు ఎవరన్నా? కాళిదాస్ సినిమా అమ్మవారు ఆవిడ కనపడగానే ఈయనకి అసలు నాలిక లేని తిక్కలోడు, పశువులు కాసుకునేవాడు, మొద్దు. కాళిదాసు మొద్దు రాచిప్ప. అలాంటి వాడికి అమ్మవారు నాలిక మీద బీజాక్షరాలు రాసింది. అంతే అమ్మవారిని చూసి ఆయన పరవశంతో మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఇలా పరవశంతో మనం భగవంతుణ్ణి కీర్తించాలి, పాడాలి. అంతేగాని ఏమో అని ఇలాంటప్పుడు తిప్పచ్చు. అర్థమైందా? ఇది భగవంతుని కీర్తించడం. అది మానేసేసి నెత్తిన గొడ్డేసుకుని టాచ్ గడ్డ పగిలిపోవడం. ఏంటి గడ్డ? మాకుంది ఆలగడ్డ, వాడికి తగులుద్ది ఉర్లగడ్డ, ఇవి కొట్టి ఎర్రగడ్డ. అర్థం చేసుకోరా బిడ్డ, మనకొద్దా చెగ్గడ్డ. అర్థమైందా? ఎందుకక్క మనకు ఆ చెక్క? ఆ మతంలోకి వెళ్తే వచ్చింది బీఓకేకే, అది పక్క. కాబట్టి మనం దైవం అంటే ధీరత్వం కలిగిన వాడు. రాముడి చేతుల్లో ఏముంటుంది? అవునా? రాముడి చేతిలో కోదండం, రావణాసుడు పెట్టారు పిండం, అందుకే రాముడు పెట్టాలి దండం, అప్పుడు పోతుంది గండం. అర్థమైందా? ఇలా చెప్పింది గుర్తెట్టుకుపోతే మనం ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి, రాముని వారము, రాముని వారము, మాకేమి విచారము, రామా నీదే భారము, నీవే మాకాధారము. ఇప్పుడు ఈ అమ్మాయి ఏందండి? ఆద్య పక్కన, ఆద్య కదా నీవు, ధన్యవిక పక్కన ఏం పేరు? అమ్మాయి పేరు ఏం పేరుమా? వినపల్లే. నుంచో తల్లి. లిఖిత. నుంచో తల్లి ఊరికే. నీ పేరేం పేరు? హితిక. సౌండ్. ఆ తల్లి అమ్మ పేరు ఏం పేరు? మీ మమ్మీ పేరురా? అది వాళ్ళ అమ్మ సరిగానే పెట్టింది పేరు. నాన్న పేరు ఏం పేరు? వెరీ గుడ్. ఇప్పుడు నిన్నేమని పిలుస్తుందమ్మా? నేనేమని పిలుస్తుందిరా? ఇంట్లో ముద్దుగా చిన్ను, బన్ను, బబ్బులు అలా పిలుస్తారుగా. నేనేమని పిలుస్తుంది అమ్మ? లతిక అన్నే అంటుందా? ఫ్రెండ్స్ ఏమంటారు? హితిక, HITIKA అంతేనా? HETIKA అంతేనా? హితిక. జై గూగుల్ తల్లి. సరే, ఇప్పుడు నేనేమడగబో తప్పు చెప్పానా? ఏం మనుషులండి అసలు టాలెంట్ ఇలా తొక్కేయడమేనా? అలా గుర్తించరా? దాదాపు 2 నెలల నుంచి తొక్కేస్తున్నారు లాయర్ గారు. మీరు అంతేనా? ఆయన పక్షమా మీరు? జై బకల్ది. సరే సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు హితిక కానీ ధన్విక కానీ లేదు ఇంకెవరైనా కానీ ఇప్పుడు ఊరు వెళ్ళాం, అమ్మా నాన్నతో మేము ఊరు వెళ్ళాం అన్నది చేద్దాం. ఇక మనందరం వెళ్తాం కదా అమ్మతో నాన్నతో. సార్ జై గూగుల్ తల్లి. ఇంక మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు, అని ఫీల్ అవుద్ది. సరే నాన్న 5 నిమిషాల్లో ముగిస్తాను, మీరు అల్లరి చేయకుండా ఉంటే. అంత వెళ్ళారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నువ్వు వెళ్ళావా అమ్మతో ఊరు వెళ్ళావా? ఏం పేరు నీ పేరు? కావ్య. మేమందరూ చెప్పండి, కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం
అంటే బుద్ధిమంతుడైన వాడు ఎలా గడుపుతాడంటే కాలాన్ని, కావ్యాల్ని, శాస్త్రాల్ని చదువుతూ, వింటూ, వినోదిస్తూ గడుపుతాడు బుద్ధిమంతుడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే ఆడి గురించి, ఈడి గురించి, ఆడి గురించి, ఈడి గురించి మాట్లాడతాడు. అర్థమైందా? ఆ స్థలం గురించి, పొలం గురించి మాట్లాడతాడు. కాబట్టి మనం వినోదిస్తూ ఆనందంగా సంకీర్తన చేసుకుంటూ, భగవన్నామం చేసుకుంటూ, భగవంతుడు లీలలు చెప్పుకుంటూ అలా జీవించాలి. సరే, మొత్తానికి ఈ కావ్య వాళ్ళ అమ్మతో నాన్నతో ఊరెళ్ళింది. బ్యాగ్ ఎవరు సర్దుతారు? ఈ సర్దుద్దా? బ్యాగ్లో కూర్చోబెడితే వెళ్ళిపోద్ది. సర్దదు కదా. టికెట్లు ఎవరు కొంటారు? నాన్న కొంటారు. బ్యాగ్ అమ్మ సర్దుద్ది, టికెట్లు ఏమో నాన్న బుక్ చేస్తారు. అవునా? తర్వాత మనం ఊరు వెళ్ళేటప్పుడు అప్పచ్చులు, మురుకులు, అందులో కావాల్సిన సరుకులు ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? అమ్మ. లేదా స్వగృహ ఫుడ్స్ నుంచి వస్తుంది. అదే హైదరాబాద్లో ఉంటే స్విగ్గీ, జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ చేసేస్తే వచ్చేది. ఓకేనా? ఒక ఆయన చెప్పారు వాళ్ళ అమ్మాయి గురించి పెళ్లి చూపుల్లో, మా అమ్మ ఎంత గొప్పదో తెలుసా అండి, అసలు అత్త మామ ఇంటికి వచ్చే లోపల ఆర్డర్ పెట్టేద్దండి, ఆర్డర్ పెట్టడంలో మా అమ్మాయి మించింది లేదు. అత్త మీకు అర్థమైందండి? అత్త మామ వచ్చేసరికి వంట చేసి పెట్టదండి. ఎందుకు? దీనికి రాదుగా అసలు. ఇది వంట బ్యాచ్ కాదు, పెంట బ్యాచ్ ఇది. ఏమ్మా వంట వచ్చాను, ఓ పిల్లని అడిగాను, మజ్జిగ వండడం వచ్చాను. ఏంటి మజ్జిగ వండుతారమ్మా? ఆవిడని అడగండి, పెద్ద ఆవిడ మజ్జిగ వండుతారా? అది అట్లా ఉంటుంది మనతోని. సరే, సో మొత్తానికి బ్యాగ్ మనం సర్దాం. అవునా? వంట మనం చేయం, టికెట్లు మనం కొనం. కానీ రైలు ఎక్కిన తర్వాత నేను కిటికీ పక్క నేకొచ్చుతా అలా కొట్టుకున్న వాళ్ళు ఎవరు? నేనైతే కొట్టుకున్నా. చిన్నప్పుడు నేను అని కొట్టుకు చచ్చేవాడు. అవునా? అవునా? ఇది ఎందుకు చెప్పానంటే, మనం పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాం ప్రయాణం చేసేటప్పుడు? ఎవరన్నా చెప్పింది అమ్మా నాన్నల పైన అని చక్కగా చెప్పారు. నువ్వేనా? ఏం పేరా? భవ్యకి మళ్ళీ కొట్టండి. అవునా? అలాగా రాముడి మీద మనం అలా ఆధారపడి, రామా నీదే భారం ఉన్నాం. కాబట్టి మనందరం కూడా సముద్ర మదనం ఎలా అయితే చేశారో అప్పుడు అలా హృదయంలో కూడా మదనం చెయ్యాలి మనం. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నాకు ముసలితనం ఎందుకు వస్తుంది, రోగం ఎందుకు వస్తుంది, చావు ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఆలోచించాలా వద్దా? ఏమంటే దొంగడు ఫోన్ చేస్తాడా? ఫోన్ చేస్తాడా? ఏం పేరు నీ పేరు? ఋత్విక్. రాత్రి 1:30కి వస్తాను, తలుపు తీసి పెట్టు, మీ ఇంట్లో సామాన్లన్నీ సంచులు కూడా పెడితే నేను వేసుకునే. ఏమన్నా ఫోన్ చేస్తానండి? దొంగడు ఫోన్ చేస్తాడా? చేయడిగా. అలాగే దొంగోడు ఎలా అయితే చెప్పకుండా వస్తాడో, యముడు కూడా అలాగే చెప్పకుండా వస్తాడు. యముడు వస్తే ఏమవుద్ది? మనం ఉండం, నన్ను కూర్చుకున్నాం. కాబట్టి యముడు వచ్చే లోపల మనం ఏం చేయాలి? నామం చెయ్యాలి, భగవంతుడితో సంబంధం తెలుసుకోవాలి. దానికోసమే మన పెద్దవాళ్ళు ఒక్క ముక్క చెప్పారు, మీరందరూ నేర్చుకోవాలి. కాలక్షేపం. ఇది కౌశిక్కి బాధ్యత అప్పగిస్తున్నాను. ఈ శ్లోకం ఖచ్చితంగా ఈ గుళ్ళో కనబడేలాగా ఓ ఫ్లెక్సీ పెడతావా, రాయిస్తావా? ఓకేనా? మేక్ ఇట్ షూర్. నాకు ఫోటో పెట్టాలి, తర్వాత అన్ని గుళ్ళలో పెట్టండి. కాలక్షేపో న కర్తవ్యం, క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటంటే, కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఈ టీషర్ట్ ఎక్కడ కొన్నావు, చాలా బాగుంది, దానికి పెద్ద 1 గంట సేపు దాన్ని చర్చ ఎందుకు? మొన్నాడు ఎవడో హీరో చెప్తున్నాడు, చొక్కా 1,00,000 రూపాయలు అండి సార్. ఎన్ని కుటుంబాలు బతుకుతాయి? కాబట్టి దేహం కప్పుకోవడానికి వస్త్రం కావాలి తప్ప లక్షలు తగలెట్టకూడదుగా. తినడానికి ఆహారం కావాలి, దానికోసం కోట్ల జీవుల్ని మట్టిలో కలిపేయకూడదుగా. కాలక్షేపం న కర్తవ్యం, కాలాన్ని వేస్ట్ చేయకూడదు. క్షీణమాయుర్ దినే దినే. రోజులు ఐస్ క్రీమ్ తిన్నారా? అడగాలేటి? అడగక్కర్లేదు అసలు. నేను కూడా మీ బ్యాచే, కానీ ఒక 15 ఏళ్ళ క్రితం మానేశాను. పుట్టినప్పటి నుంచి తింటానే ఉన్నాం, చాలా ఫ్యాన్ మనం. కానీ ఒకటి చదివిన తర్వాత మానేశాను, ఎందుకు తినకూడదో తెలుసుకుని. సరే, ఐస్ క్రీమ్ ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? నోట్లో పెడితే నోట్లో కూడా కరిగిపోద్ది.
కాలం కూడా ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. కాబట్టి మనం అందరం కూడా కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు వెళ్ళిపోతాం. కాబట్టి పోయాకాలం రాకుండా చూసుకోవాలి మనకి. అదేనా పోయాకాలం రాకుండా ఉండడం అంటే ఏంటి? ఎప్పుడూ భగవంతుడితో కనెక్ట్ అయి ఉండడం. కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు దినే దినే. మరణం వచ్చేస్తుంది. యమస్య కరుణానాస్తి. ఎప్పుడు వస్తే దయ చూపడం. అయ్యో పాపండి, కడపలో మొన్న ఇల్లు కట్టుకున్నారండి, మొన్న అమీర్పేటలో జాగా కొనుక్కున్నారండి, వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళారండి, అలా ఆయనేమో డిపార్ట్మెంటు, వీళ్ళ ఆవిడేమో కంపార్ట్మెంటు. ఇలా చూస్తాడా? ఎప్పుడు చూస్తాడా? చూడ్డం. ఎప్పుడు వచ్చాడు? ఒకళ్ళ ఇంటికి వచ్చాడు. ఒరే రెడీయా అన్నాడు. ఏంటి సార్ చెప్పబెట్టుకున్నాను, ఎలాగా అన్నాడు. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా వస్తారు, అప్డేట్ అవ్వక్కర్లేదా అన్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు, ఒరే బడవా, నేను నీకు ఆల్రెడీ 3 మెసేజ్లు పెట్టా అన్నాడు. సార్ 1 మినిట్ సార్. ఎక్కడ సార్? వాట్సాప్లోనా అన్నాడు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్. మరి మెసేజ్ ఎక్కడ పెట్టారు సార్? ఒరే నేను మెసేజ్ పెట్టింది తల్లో కాదురా, సెల్లో కాదురా, తల్లో పెట్టాను అన్నాడు. అర్థం కాలేదండి అన్నాడు. మామూలుగా ఇప్పుడు ఇది జుట్టు ఏ కలర్లో ఉంది? వాడు మీ పిల్లలందరి జుట్టు ఏ కలర్లో ఉంది? మరి పెద్దోళ్ళ జుట్టు ఏ రంగులో ఉంటుంది? వైట్. వైట్ అంటే తెలుగులో తెలుపు. నలుపు తెలుపు అవుతుందంటే పిలుపు వస్తుందని అర్థం. నలుపు తెలుపు అవుతుందంటే మలుపు వస్తుందని అర్థం. నలుపు తెలుపు అవుతుందంటే తెల్లగొట్ట వేసేస్తారని అర్థం. టైం దగ్గర పడుతుంది, గాడ్ నమ్మరా అంటే ఈ గాడిద కొడుకు గాడ్ రేజ్ ఉండగా మనకి ఎవరిడే పండగ అంటే అర్థమైందా? ఈ పిల్లలకి అర్థం కాదు. గాడ్ రేజ్ హెయిర్ డై బిఫోర్ ఐ డై అంటే రంగు వేస్తాడు. నేను చెప్పానా, తెలుపు చేశాను, రెడీగా ఉండరా, నువ్వు రేవు రైట్. పిల్లలు మాల తీసుకుని వెళ్ళిపోదురే, మళ్ళీ రండి. సో ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాను, నువ్వు రెడీ అవ్వలే. రెండో మెసేజ్ ఏంటి? పళ్ళు రాలగొట్టా. నువ్వేమో ఏం చేసావు? మనోడు మెంటల్ వెంటూ పార్దా డెంటల్ అక్కడికి వెళ్ళి కట్టించుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ అన్నాడు. అక్కడ ఇగిలిచ్చాడు, ఇక్కడ సగిలిచ్చాడు. 2. మూడోది ఏంటి? స్కిన్, తోలు. సోలు గురించి తెలుసుకోవడానికి మానవ జన్మిస్తే వీడు దీన్ని తోలు అనుకుని ఈ తోలుని లూజ్గా అయిపోతే టైట్ చేసుకుని ఇగో మన దగ్గరికి వచ్చో పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి నిన్ను బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారా బొందల గడ్డకే. కాబట్టి మనం టైం అంతా వేస్ట్ చేయకూడదు. ఇదే కడప జిల్లాలో ఓ పల్లెటూరులో చాలా ఏళ్ల క్రితం, నానా డిస్టర్బ్ చేయకు, ఇక క్లోజ్ చేసేస్తాను, మొత్తం చెప్పేస్తాను, ఇది డిస్టర్బెన్స్ వద్దు, ఇలా చేయాలి నువ్వు. సో కడప జిల్లాలో పల్లెటూరులో ఎక్కడో మొత్తానికి నేను రాజంపేట దగ్గర ఏదో పల్లెటూరు వెళ్ళాను. దాదాపు 16లో ఎప్పుడో 2016లో వెళ్తే ముసలాయన వాళ్ళ మనవరాలు పెళ్ళికి వెళ్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏదో కవల ఆరోగ్యాన్ని బయటకు వస్తే మనోడు అద్దం పెట్టుకుని సార్ లారీ మీరు చూడలేదు సార్, అద్దం పెట్టుకుని రంగేస్తున్నాడు. అక్కడ 5 or 10 ఉన్నాయి. వీడు పెళ్లి కొడుకాడు కాదు, పెళ్లి కూతురికి తాత. వీడి రంగు ఎందుకు అంటున్నా? వీడు ఎవరైనా చేసుకుంటాడు? తాత అంటే బాధ, ఆంటీని ఆంటీ అంటే యాంటీ అయిపోద్ది. అక్క అనాలంట. 52 వచ్చాక అక్క చెక్క అమ్మమ్మ కదా. పోనీ నువ్వు ఎన్ని రోజులు దాస్తావు కదా. కాబట్టి అలా అబద్ధంలో జీవించకండి. బీ ప్రాక్టికల్. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. భగవన్ నామం రోజు చెయ్యాలి, మర్చిపోకండి. రోజు సూర్యుడికి నమస్కారం పెడతానన్న వాళ్ళు చేయొద్దండి. రోజు నేను స్నానం చేసేటప్పుడు గంగా స్మరణ చేసే స్నానం చేస్తాను వాళ్ళు చేయొద్దండి. తినే ముందు మంత్రం చెప్పుకునే స్నానం చేస్తాను, తినే ముందు మంత్రం చెప్పుకుని తింటాను. అంటే మంత్రం అంటే ఓ దేవుడా
పెళ్ళాడికి ఇచ్చావు అది కాదు కదా బాబు. అలాంటప్పుడు చెప్పారు. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అలాంటి మంత్రాలు కాదు కదా. ఏంటి భోజన మంత్రం ఏంటి? అమ్మో కొంచెం అందంగా. ఎవరు నేర్పారు? భార్గవ దానా? ఏం పేరు? భార్గవేనా? ఎంత గొప్ప శ్లోకం. మీ ఏమన్నా అర్థం కూడా చెప్పాడా? హరియే భోక్త. దీన్నే భగవద్గీతలో 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పండి అందరూ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. స్వామి ఏం చెప్తున్నారంటే, కృష్ణ భగవానుడు ఎవరైతే సర్వలోకాలకి భోక్తను నేనని తెలుసుకుంటారో, అందరి హృదయాల్లో ఉండి అందరికీ స్నేహితుడిని నేనని తెలుసుకుంటారో వారికి శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం గీత చదవాలి, నామం చెయ్యాలి. తినే ముందు నామము, పడుకుని లేవగానే నామం, పడుకునే ముందు నామం, ఎప్పుడూ భగవన్నామం చేస్తూ మన జీవితాన్ని చక్కగా గడిపి మనం భగవంతుడికి, అమ్మా నాన్నకి, గురువులకి, పెద్దలకి వినయంగా ఉండి ఈ దేశంలో జన్మనిచ్చినందుకు, ఈ దేహం పొందినందుకు మనం ఏం చేయాలో అది చేసి ఈ దేశానికి, ఈ ధర్మానికి పేరు తెచ్చేలా మనం జీవిద్దాం. మనలోనే పక్కదారి పట్టిపోయినటువంటి వాళ్ళని సంస్కరిద్దాం. వాళ్ళు ఏదైనా నింద చేస్తే వాటిని మనం భరిద్దాం. పహల్గావ్ దాడిలో మరణించినటువంటి మన సాటి హిందువులకి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికులకి అంజలి ఘటిద్దాం. అటువంటి సైనికుల్లో ఒక తెలుగువాడు, మన సీమవాడు నాయక్. ఏ నాయక్? మురళీ నాయక్. ఆయనకి పహల్గావ్ వారందరికీ కూడా మనం ఆఖరిలో శ్రద్ధాంజలి గడిద్దాం. ఇప్పుడు ఒక్క మంత్రం చెప్పి నేను ముగించేసి మీ అందరికీ మాల, ఇంటికి వెళ్ళాక మీ గోల, రాత్రికి జోల, అప్పుడే మీరు మంచి బాల. ఇప్పుడు అందరూ నమస్కారం వద్ద పెట్టేయండి. ఒక్క చుక్క అది చూసి మంత్రం చెప్తాను, గాలి పీల్చుకుని వదలండి. ఒక్కసారి మంత్రం చెప్తాను, అందరు చెప్పాలి చక్కగా. ఇది చెప్పగానే మీరు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. ఓకేనా? నారాయణ నారాయణ అలా అనిపించు. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చక్కగా నెమ్మదిగా కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందులు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతులు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా,
మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. శ్రీధర్ శర్మ గారు ఇప్పుడు పోతారు, మాకు తెలుసు. ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను నలుసు, మీ కంట్లో నలుసు. శ్రీమద్రమారమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, వరద గోవింద, నరేక వరద గోవింద, వెంకటరమణ గోవింద. చక్కగా గంటన్నర పైన పిల్లలంతా కూర్చున్నారు, అంతకుముందు కూడా కూర్చున్నారు. కానీ నేను వచ్చినప్పుడు నిలబడ్డారు కాబట్టి కదలకుండా భార్గవదా కదలకుండా ధర్మాన్ని వదలకుండా, ధర్మం విషయంలో మెదలకుండా ఇంత చక్కగా ఉన్నటువంటి పిల్లలకి పెద్దలకి ఆ రాజరాజేశ్వరి సహిత ఆ కాశీ విశ్వనాథుడు, పద్మావతి బాలాజీ భగవానులు మీకు ఎల్లప్పుడూ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మేము మీకు ఇవ్వవలసినటువంటివి కొన్ని ఉన్నాయి, అవి ఇస్తాను. ఇంత చక్కగా మిమ్మల్ని తయారు చేసినటువంటి భార్గవ లాంటి బంగారు కొండలు ప్రతి గుళ్ళో ప్రతి ఊళ్ళో ఉండాలని కోరుకుంటాను. స్వస్తి. అలాగే అసలు ఇంత బాగా మన కార్యక్రమం జరగడానికి మనకి భగవంతుడి సెక్యూరిటీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం తరపున మన అందరికీ ఇక్కడ ఉండి మన రక్షించడానికి వచ్చిన రక్షక భటులు మా మల్లికార్జున గారు, అనిల్ గారికి కూడా అభినందన తెలుపుతూ, ఎందుకంటే పోలీసు శాఖ లేకపోతే మనం ఇలా తిరగలేం, అర్థమైందా? దురదృష్టవశాత్తు పాత బస్తీ లాంటి చోట పోలీసుల్ని కూడా కొట్టేటువంటి రౌడీ మోకలు ఉంటాయి, కరెంటు బిల్లు కట్టరు. కాబట్టి ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందంటే కారణం హిందువులు మాత్రమే. లా అండ్ ఆర్డర్ వైలేట్ చేసేటువంటి వాళ్ళు కొందరు హిందువులు ఉన్నప్పటికీ కూడా పోలీసులకి, ప్రభుత్వానికి, చట్టానికి, రాజ్యాంగానికి విధేయులై ఉండి దేశభక్తులుగా ఉంటూ ఈ దేశాన్ని కాపాడుకునేది హిందువులే. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళలో కూడా అలాంటి మంచి వాళ్ళు, ఖురేషీ లాంటి ఒక ముస్లిం ఆర్మీ లీడర్ ఆవిడ వల్లనే మొన్న ఇంకొక సోఫియా ఖురేషీ, ఇంకో రెండు ఆవిడ అందరి మూలం ఇదే కదా సార్, అదేనా? మతం ఏదైనా గతం ఇదే కదా. కాబట్టి మనం అందరి మూలాల్ని మనం వాళ్ళు గుర్తు చేయాలి. వాళ్ళం ఇప్పుడు ఆటో ఉందండి, ఆటో స్పెల్లింగ్ ఏంటి? AUTO. దాన్ని కొట్టేసి AUDI అంటే అయిపోద్ది ఆటో. ఆటో మీద ఆడి అని రాస్తే అవుద్దా డాడీ? అవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇక్కడ వాళ్ళే, కానీ మనస్సులు పాడవడం వల్ల పక్కదారి పట్టిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కొందరు. కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని పోలీసులు వారి కర్తవ్యాలు నిర్వహిస్తూ, ప్రభుత్వం చెప్పినటువంటి వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తూ మనందరినీ రక్షక భటులుగా రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారు బాగుండడం ప్రజాస్వామ్యంలో చాలా చాలా అవసరం. కూర్చోండి.